రైట్. క్వశ్చన్ నెంబర్ 195 చూడండి. సుబీర్ తన వస్తువులను ఉత్పత్తి వ్యయం కంటే 5% ఎక్కువగా విక్రయిస్తున్నట్లు పేర్కొన్నాడంట. రైటా? ఎంతకంటే 5% కంటే. రైట్, చూడండి 5% అంటే ఎంత అని చెప్పొచ్చు మనం? 1/20 అని చెప్పొచ్చు. రైట్. సో చూడండి, రైటా, ఉత్పత్తి వ్యయం ఎంతైతే ఉంటుందో దానికంటే 5% ఎక్కువ అమ్ముతాడంట. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే దాని బరువు 960 గ్రాములు అయినప్పటికీ, దాని బరువు ఎంతంట? 960 గ్రాములు అయినప్పటికీ దానిపైన 1 కిలోల బరువు రాసుకున్నాడు. అంటే కూడా ఇక్కడ చూడండి, నార్మల్గా కొనండి 960 గ్రాములే, అదే 960 గ్రాములని అమ్మేటప్పుడు ఎంత అని చెప్పి అమ్ముతాడు? రైట్ రైట్, అంటే 1000 గ్రాములు అని అర్థం. అయితే సుబీర్ సంపాదించిన అసలు లాభం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయాలని కష్టం ఎట్లా చేయొచ్చు అంటే, ఫస్ట్ కాస్ట్ ప్రైజ్ ఏముండదు, అంటే కాస్ట్ ప్రైజ్ 1 పడింది వేరేటివి, వాడు అమ్మేటప్పుడు వాడు చేసేది ఏమేమి ఆయన ఆ విధంగా రాసుకుని ఈజీగా అయిపోతుంది. సో చూడండి, కాస్ట్ ప్రైజ్, తర్వాత సెల్లింగ్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ ఏముండదు, ఫస్ట్ చూడండి నార్మల్గా ఇక్కడ లాభం, మనకి లాభం వస్తుంది అనుకుంటే చెప్పినట్టు మనకి కాస్ట్ ప్రైజ్ పైన కదా, అంటే ఫస్ట్ 20 ఉంటే లాభం వచ్చేది 5% లాభమే చెప్పింది. సో 20 ఉంటే ఏమవుతుంది? అది 21 అవుతుంది. సో ఇది 20 ఉంటే 21 అవుతుంది. బట్ అమ్మేటప్పుడు కూడా ఎన్ని గ్రాములు ఉంటాయని కష్టం అంటున్నాడు వాడు? 960 గ్రాములు అంటాడు. కానీ అమ్మేటప్పుడు మాత్రం ఎంత అని చెప్తాడు? దానికి 1000 గ్రాములు అని చెప్తాడు. రైటా? సో మనం అప్పుడు వీటిని ఏం చేయాలా? చేయండి, ఇది ఇంటి ఇది, ఇది ఇంటి ఇది. మామూలుగా చూడండి, 0 0 క్యాన్సలా, నెక్స్ట్ ఇది పోతుంది కదా, 2 5 10 పోతుంది కదా. నెక్స్ట్ ఇంకా అర్థం పోతుంది, మళ్ళీ 0 0 కూడా క్యాన్సల్. నెక్స్ట్ 3తో పోతుంది, 3 9, 3 6, 3 21, ఇంకపోదు కదా, ఇది 32 వస్తుంది, 7 5 35 వస్తుంది. సో మనకి ఎన్ని గ్రాములు, ఎన్ని భాగాలు లాభం ఉంటాయి? 3 భాగాలు లాభము. మన కాస్ట్ ప్రైజ్ ఎంత? 32 × 100, అంతేనే. సో మనకి ఏమి అంతే కదా, కొట్టండి, 4 నెంబర్ 32, 4 2 8, 4 5, సో 25 ముళ్ళ 75/8. అంటే చూడండి, 8 9 72 పాయింట్లు ఇచ్చినాడు. మామూలుగా మిశ్రమ భిన్నంలో పాయింట్లు ఇచ్చినాడు, అంటే 8 9 72, అంటే ఇంకెంత మిగులుతుంది? 3 కదా. సో పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది. సో నెక్స్ట్ 8 ముళ్ళ 24, అంటే సో 9.3 సంథింగ్. ఎన్ని ఇచ్చినాడు? 9.3 అనేది. 1 ఇచ్చినాడా, 2 ఇచ్చినాడా? 1. సో 9.375%. సో ఎప్పుడైనా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్, ఈ మెథడ్. అంటే ఎప్పుడైనా కానీ ఎర్రర్ మెథడ్ వచ్చినప్పుడు ఏమంటున్నాడు చూడండి క్వశ్చన్. ఒక దుకాణదారుడు నెక్స్ట్ 196 అతని వస్తువులను కొన్న ధర పైన 30% లాభంతో అమ్ముతాడంట. అమ్మేదేమి 30% లాభంతోనే అమ్ముతున్నాడు. రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడంటే తూకపు యంత్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 1 kg బదులు 1 kg అంటే ఎన్ని గ్రాములు ఉంటుంది? నార్మల్గా 1000 గ్రాములు ఉంటుంది. వీడు అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడంట? 30% లాభం వస్తుంది. అంటే 30% లాభం వస్తుంది అని అంటే నార్మల్ ఇదే 1000 kgని మనకి ఎంతకు అమ్ముతున్నట్లా? ఎంత అని చెప్పి అమ్ముతుంటాడు వాడు? 1000లో 30% అంటే ఎంత? 300 కదా. అంటే ఎన్ని గ్రాములు అని చెప్తాడు? 1300 గ్రాములు మొత్తం అమ్మేటప్పుడు, అంతే కదా. 30% అన్నాడు. 30% అంటే ఎంత? దీంట్లో 300 గ్రాములు. అంటే నార్మల్గా కొనుక్కుండేది 1000 గ్రాములు అయితే అమ్మేటప్పుడు అవి ఎంత అని చెప్తాడు? 1300 గ్రాములు అని చెప్తున్నాడు. ఇది నార్మల్ వాడు చెప్పిండేది. కానీ ఇంకోటి ఏం జరిగింది చూడండి, ఇంకొక సిచ్యువేషన్ ఇచ్చినాడు దీంట్లో. ఏమి ఇచ్చినాడంటే తూకపు యంత్రంలో గల దోషం వల్ల, తూకపు యంత్రం అంటే తూసేటప్పుడు అంటే కొలిసారు కదా, బరువు కొలిచేది. ఆ దోషం అని అంటే లోపం ఉంటుంది అనమాట. దాంట్లో ఒక ఎర్రర్ ఉంటుంది. ఈ ఎర్రర్ ఏమంటే చూడండి, దాని తెరపై కనిపించే బరువు కన్నా ఏమవుతుందంట? 20% ఎక్కువ బరువును సూచిస్తుంది. 20% ఎక్కువ బరువును సూచిస్తుంది. అయితే అప్పుడు అతనికి వచ్చే లాభమా లేదా నష్టమా, ఎంత శాతము అని క్వశ్చన్ అడిగినాడు. రైటా? అర్థమైంది ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు నార్మల్గా అదైతే 1000 గ్రాములే నార్మల్ వాడు తీసుకునేది. కానీ వాడు ఏం చేస్తున్నాడు అంటే కొలిసేటప్పుడు ఎర్రర్ ఉండదంట దాంట్లో. రైటా? సో ఆ ఎర్రర్ ఉన్నప్పుడు అది మనకు తెలీదు. సో అది ఏం చెప్తుంది అనుకుంటే 20% చూపిస్తుంది అంట. ఎంత పర్సెంట్?
20%. అంటే అప్పుడు ఈ 1000 గ్రాములు అనేది 1000 గ్రాముల బదులు అది ఎంత చూపిస్తుంది? 20% అంటే 1200 గ్రాములు చూపిస్తుంది అనమాట. ఎంత చూపిస్తుంది? 1200. కానీ అప్పుడు ఇది కాదు వీడు తీసుకునేది, వాడు దీంతో లెక్క. అప్పుడు 1200 గ్రాములు అవుతుంది కదా, అప్పుడు లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. అర్థమవుతున్నదా? సో ఇప్పుడు చెప్పండి, 1200 గ్రాములు ఇది కాస్ట్ ప్రైజ్ అనుకుంటే, ఇది 13 గ్రాములు సెల్లింగ్ ప్రైజ్ అనుకుంటే మనకి ఎన్ని గ్రాముల లాభం ఉండదు? 100 గ్రాముల లాభం ఉండదు. మనకి ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ ఏమనుకున్నాలా? 1200 గ్రాములు అనుకోవాలి. ఇంటూ రైటా చేయండి, ఏమొస్తుంది? 4 × 8 4 5 20 4 ముళ్ళ, అంతే కదా. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి? 3 ఎంబల 24. పాయింట్లో ఉండదు, ఎట్లుండదు ఆన్సర్? పాయింట్లో ఉండదు, మిశ్రమ బిల్లులో ఉండదు. 24 అంటే 1/3%. ఏది ప్రాఫిట్ లాస్ అయ్యేది? ప్రాఫిట్. ఎందుకు అనిపిస్తుంది? 1200 గ్రాములు కదా అమ్మేది, 1300 గ్రాములు అనిపిస్తుంది. కాబట్టి మనకి ఇది ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో కొద్దిగా జాగ్రత్త చూసుకోండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని. ఎందుకనికసి అంటే ఇది నార్మల్గా కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ అనుకసి అనుకునే రాదు. చూడండి, క్వశ్చన్ నెంబర్ 197 ఏమి ఇచ్చినాడ్రా? ఒక వ్యక్తి కొనుగోలు ధర పైన 4% నష్టానికి వస్తువులు విక్రయిస్తున్నాడట. 4% లాస్ అనుకసి అంటున్నాడు. సో మనకి కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ ఏమైతే చెప్పండి. 4% అంటే ఏమవుతుంది? 25 కదా. అంటే 25 అంటే రైట్ 4% అంటే 1/25. అంటే మన కాస్ట్ ప్రైజ్ అనేది 25 అయితే కానీ సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది? ఒక భాగం లాస్ అంటున్నాడు కాబట్టి ఏమవుతుంది? 24 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఏది కాస్ట్ ప్రైజ్ రాసుకోవాలా, ఏది సెల్లింగ్ ప్రైజ్ రాసుకోవాలని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ పాయింట్ అని చూడండి ఏమి ఇచ్చినాడు. కానీ అతను 40 గ్రాములకు బదులుగా ఎన్ని గ్రాములకి? 40 గ్రాములకు బదులుగా 20 గ్రాములు ఇస్తున్నాడు. ఎన్ని గ్రాములు ఇస్తాడంటే 40 గ్రాములకు బదులుగా 20 గ్రాములు ఇస్తున్నాడు. అయితే అతనికి లాభం లేదా నష్టం ఎంత శాతము అనుకసిందే కదా క్వశ్చన్ అడిగింటేది. ఇప్పుడు చెప్పండి, 40 గ్రాములకు బదులుగా ఎన్ని గ్రాములు ఇస్తారంట? 20 గ్రాములే ఇస్తారంట. అంటే ఇప్పుడు దీంట్లో కాస్ట్ ప్రైజ్ అది, సెల్లింగ్ ప్రైజ్ అది. కాస్ట్ ప్రైజ్ 20 గ్రాములు, సెల్లింగ్ ప్రైజ్ 40 గ్రాములు. ఏంటికి అడిచిండేది క్వశ్చన్లో ఏమి ఇచ్చినట్రా మనకి? సో 40 గ్రాములకి బదులుగా 20 గ్రాములు ఇస్తున్నాడు అనుకసంగా చెప్పిండేది. అర్థమైనా? మీరు ఏం చేసింటారంటే ఇది ఎంత వేసింటారు? ఇక్కడ 40 వేసుకొని అవతలకి 20 వేసి చేస్తుంటారు. జస్ట్ ఆలోచించండి, వాడు ఏమంటున్నాడు? మనకి ఏం ఫస్ట్ ఏమైందంటే లాస్ వచ్చిందంట. ఏమొచ్చిందంట? లాస్ వచ్చింది. వాడు చూడండి ఫస్ట్ ఏమంటున్నాడు, అదే చెప్పేదిగా, 4% లాస్కి విక్రయిస్తున్నాడు. కానీ అతను 40 గ్రాములకు బదులుగా 20 గ్రాములే ఇస్తున్నాడు అనుకసి అర్థం. అంటే వాడు ఎంత ఫాల్ట్ చేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ 20 గ్రాములు అంటే మోసం చేస్తున్నాడు అని అర్థం అనమాట. ఇక్కడ అర్థమైనా? అంటే వాడు యాక్చువల్గా కొనుక్కునేది ఎన్ని గ్రాములు? 20 గ్రాములే కొంటాడు కొనేది. రైటే, కొనేది 20 గ్రాములే, అమ్మేది కూడా 20 గ్రాములే అనుకసినే. బట్ ఆ 20 గ్రాములు ఏమని చెప్తారు అమ్మేటప్పుడు? అర్థమవుతుంది నేను మీకు, అదంటే దాన్ని అర్థము. అర్థమైన ఈ పాయింట్ ఏమర్థమే చెప్పు. ఇప్పుడు అది చెప్తున్నది చూడండిగా, 40 గ్రాములకు బదులుగా 20 గ్రాములు ఇస్తున్నాడు అంటే వాడు ఏమని అర్థము? కొనిండేది 20 గ్రాములే, అమ్మేటప్పుడు కూడా ఇచ్చేది ఎన్ని గ్రాములు? 20 గ్రాములే. కానీ ఆడు దాంట్లో మాత్రం ఎంత ఉంటుంది? 40 ఉంటుంది. అంటే వాడు ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. 20 గ్రాములే కొంటాడు, ఇచ్చేది కూడా 20 గ్రాములే, కానీ 40 గ్రాములు అని చెప్తారన్నమాట. అర్థమైనా? అది జాగ్రత్త చూసుకున్నాడు. రైట్, అర్థమైనా? అందుకోసమే కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ ఈ మెథడ్ చేస్తాం. బట్ ఈ వాల్యూస్ ఎక్కడ ఏం రాయాలి అనేది కరెక్ట్ రాయండి. రైటా? సో నెక్స్ట్ చెప్పండి, ఏంటి చేసేదే కదా చెప్పండి. 0 0 క్యాన్సలా? రెండవ కార్డుల 2 4 ఇంకేడబోదా చెప్పండి. 25వ కార్డుల 25, 24 రెంట్ల 48. అంటే మనకి ఎన్ని భాగాలు ప్రాఫిట్ వస్తుంది చెప్పండి? ప్రాఫిటే కదా. చెప్పండి ఎన్ని భాగాలు వస్తుంది? 23. సో 23/25 అనుకంటే ఇంటూ 100 రాస్తాం కదా. ఇంటూ 100 రాయాలంటే 25 4 100నే కదా. సో మీరు రాయాల, అంతే కదా. సో 25వ కార్డుల 25 4 ఎంత అవుతుంది? 23 4 ఎంత అవుతుంది? 3 4 12. నెక్స్ట్ 4 8 ఏంటంటే 1. సో 92% ఏంటిది? ఇది ప్రాఫిట్. 92% ప్రాఫిట్. నెక్స్ట్ లెక్క ఇప్పుడు చేయండి మీరు. రైట్, క్వశ్చన్ నెంబర్ 198 చూడండి.
ఏంటికి రాలేదరా మీకు అది చూద్దాం. ఒక నిజాయితీ లేని డీలరు చక్కెరని కిలోకి 40 రూపాయలు అమ్ముతున్నాడంట. అమ్మేది 40 రూపాయలు అంటున్నాడు, కానీ దానిని కిలోకి 5 రూపాయలు చొప్పున నష్టానికి విక్రయిస్తున్నట్లు నటించినాడంట. అంటే నటించినా ఏం చేసినా మనం కాస్ట్ ప్రైజ్ ఎంత, ఇప్పుడు సెల్లింగ్ ప్రైజ్ ఎంత అంటున్నాడు 40 రూపాయలు అంట. అప్పుడు కాస్ట్ ప్రైజ్ ఏమంటున్నాడంటే నేను 40 రూపాయలు కమ్మినా కానీ నాకు ఇంకా 5 రూపాయలు నష్టం వస్తుంది అంటున్నాడు. నష్టం వస్తుంది అనిపిస్తే అప్పుడు 5 రూపాయలు ఏం చేయాలి, కూడాలి కదా. అప్పుడు ఎంత అయితే మన కాస్ట్ ప్రైజ్ అనేది 45 రూపాయలు అవుతుందంట. మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నాడంటే అమ్మేటప్పుడు కూడా మోసం చేస్తున్నాడు. చూడండి ఏం మోసం చేస్తున్నాడంటే, రైట్, ఒక కిలోకు బదులుగా 800 గ్రాములు తప్పు తూకంతో ఇస్తున్నాడంట. అంటే వాడికి ఎన్ని గ్రాములు కొంటాడు కొనేది, 800 గ్రాములే కొనేది, కానీ అమ్మేటప్పుడు కూడా 800 గ్రాములే ఇస్తుంటాడు. కానీ 800 గ్రాముల బదులు ఎంత అని చెప్తాడు వాడు, 1000 గ్రాములు అని చెప్తాడు అనమాట. అంతే కదా, అర్థమైనా? ఇప్పుడు కోట్లు కొట్టండి సింపుల్గా, 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు పోతాయి. నెక్స్ట్ 4తో కొడతారా, 4 10 40, 4 2 8, మళ్ళీ 2తో పోతుందిరా, 2 ఒకట్ల 2 5 రూపాయలు. నెక్స్ట్ 5 ఒకట్ల 5 9 45. అంటే మనకి ఇక్కడ ఏముంటుంది 9 10, అంతే కదా వచ్చింది. మనకి 9 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. సో చెప్పండి ఎన్ని భాగాలు లాభము, ఒక భాగం లాభం, అంతే కదా. 1/9 ఇంటూ 100. ఇప్పుడు చెప్పండి 1/9 అంటే ఇంకెంత వస్తుంది, రైటా? పాయింట్లు ఇచ్చినాడు, ఏమి ఇచ్చినాడు, మిశ్రమంలో భిన్నంలో ఇచ్చినా, ఏమి ఇచ్చినా మనకి ఇంక ఇదే కదా, అంతే. ప్రాఫిట్ ఒకటి మనకి దానికంటే వచ్చేది కాబట్టి ప్రాఫిట్. రైట్, క్వశ్చన్ నెంబర్ 199 చూడండి ఏమి ఇచ్చినాడు మనకి. క్వశ్చన్ నెంబర్ 199 ఏమి ఇచ్చినాడు అంటే, ఒక దుకాణదారుడు సాధారణంగా ఒక నిర్దిష్ట లావాదేవీలో 20% లాభాన్ని పొందుతాడు అంట. సో మనకి ఏం తెలుసు కదా, అదే మెథడే కదా, సేమ్ క్వశ్చన్ మన క్లాస్ ఎర్రర్ మెథడ్, ఎర్రర్ క్వశ్చన్ కాబట్టి కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్. మనకి ఏమవుతుంది అంటే 20% ప్రాఫిట్ ఉంటుంది. సో 20% అంటే ఎంత, 1/5. అంటే మనకి ఇక్కడ 5 ఇది ఉంటే ఏమైతే సెల్లింగ్ ప్రైజ్ 6 అవుతుంది. రైట్, నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి. మళ్ళా తన తూకంలో సమస్య కారణంగా 1 కిలోకి బదులుగా 900 గ్రాముల బరువును ఉపయోగిస్తున్నాడు. అంటే కొనండే 900, అమ్మేది కూడా 900 గ్రాములే, బట్ ఎంత అని చెప్తే కష్టం అమ్ముతుంటాడు 1000 గ్రాములు అనుకుంటున్నాడు. సో మనకి అప్పుడు కాస్ట్ ప్రైస్ 900 గ్రాములు అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 1000 గ్రాములు అవుతుంది. రైటా? రైట్, నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, ఉపయోగించిన తర్వాత సాధారణంగా వసూలు చేసేదానికంటే 10% తక్కువ అంటున్నాడు. మళ్ళీ 10% తక్కువ వసూలు చేస్తే 10% అంటే ఎంత, 1/10. అంటే ఇది ఫస్ట్ 10 రూపాయలు మనకు పడితే వాడు వసూలు చేసేది ఎంత అంటున్నాడు, 9 రూపాయలే అంటున్నాడు. అంతే కదా, 10% అంటే 1/10, అంటే 10 రూపాయల కంటే 1 రూపాయి తక్కువ, అంటే 9 రూపాయలు. ఇంటి చేసేది ఇంకా చేయండి, యాడ్ పోతాయి కొట్లు కొట్టుకొని పోవాలా. ఈ 2 జీరోలు, ఈ 3 1 మొత్తం 3 సున్నాలు పోతాయి కదా, ఇదా పోతాయి లేదా. ఇక్కడ 1 9, ఇక్కడ 1 9 క్యాన్సలింగ్ ఎంత ఉంటుంది, 5 6. అంటే ఎన్ని భాగాలు లాభం వచ్చినట్లా, ఒక భాగం లాభం వచ్చేట్లా, /5 ఇంటూ 100. ఎంత పర్సెంట్ వచ్చింది, 20%. ఏంటిది ప్రాఫిట్. ఏమి ఇచ్చినాడంటే, ఒక దుకాణదారుడు బియ్యాన్ని 200 కొన్న ధరకే విక్రయిస్తానని చెప్తున్నాడంట. ఎంత కొనైనా అది అమ్ముతానని కలిసి చెప్తున్నాడు. కానీ నాసి రకం తూచే యంత్రాన్ని ఉపయోగించినాడంట. అంటే నాసి రకం అని కలిసి అంటే కొలిసేటప్పుడు మోసం చేస్తున్నాడు అని అర్థం అనమాట, వెయిట్. రైటా? చూడండి, ఉపయోగించిన ధర 25% లాభం పొందుతాడంట. ఏం పొందుతాడంట, 25% లాభం పొందుతాడంట. అప్పుడు చెప్పండి రా, 25% లాభం అని కలిసి అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ ఏమైతే చెప్పండి, 25% కదా. 25% అంటే ఎంత, 25% అంటే 1/4. అంటే కాస్ట్ ప్రైజ్ అనేది 4 భాగాలు అవుతాయి, కానీ సెల్లింగ్ ప్రైజ్ ఎంత అవుతుంది, 5 భాగాలు అవుతుంది. ఇది చెప్పినాడు వాడు, 25% లాభం వస్తుంది అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే మళ్ళా 1 కిలోకి బదులుగా ఎన్ని గ్రాములు బియ్యం ఇస్తున్నాడో కనుక్కోండి అంటున్నాడు. అంటే జాగ్రత్త, ఏం అర్థమని చెప్పండి ఇప్పుడు మీకు ఏ క్వశ్చన్. ఏమిచ్చినాడు, 1 కిలోగ్రాముకి బదులుగా రైటా ఎన్ని గ్రాములు బియ్యం ఇస్తున్నాడో కనుక్కోండి అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి 1 కిలోగ్రామ్ అని తెలిసినాడు. 1 కిలోగ్రామ్ అని వచ్చినట్టు ఎంత, 1000 గ్రాములు. 1 కేజీ అని చెప్తున్నాడు. 1 కేజీకి బదులు ఎన్ని ఇస్తున్నాడు అని మీకు ఇంతకు ముందే చెప్పిన. వాడు ఎన్నైతే కొనింటాడో అన్నే ఇస్తున్నాడు ఇది కూడా. కానీ అది తూకం అనేది ఏమి చూపిస్తున్నది, ఎక్కువ చూపిస్తున్నది, అంతే. అర్థమవుతున్నదా? ఇప్పుడు ఎంత చూపిస్తున్నదంట అమ్మేటప్పుడు, 1000 గ్రాములు చూపిస్తున్నదంట అమ్మేటప్పుడు. కానీ యాక్చువల్గా 1000 గ్రాములు ఇస్తాడు వాడు,
ఇప్పుడు కానీ చూపించేది 1000 గ్రాములు చూపిస్తున్నా, అంటే అమ్మేటప్పుడే చూపించేది 1000 గ్రాములు. సో అంటే ఎన్ని భాగాలు అమ్మేటప్పుడు ఉండేది 5. సో ఈ 5 భాగాలకి ఎన్ని గ్రాములు చూపిస్తుందంట 1000 గ్రాములు చూపిస్తుందంట. కానీ వాడు 1000 గ్రాములు ఇస్తాడా? ఇక్కడ యాక్చువల్గా ఇచ్చేది ఎంత అనుకుంటే ఎన్ని గ్రాములు 4 భాగాలకే కదా ఇచ్చేది వాడు, అంతేనండి. సో ఇప్పుడు చెప్పండి 5 భాగాలకి ఎంత ఇస్తుంది? 5 రెంట్ల అంటే 200. సో 4 ఇంటూ 200 చేసి ఎంత 4 రెంట్ల, సో మనకి ఎంత 800 గ్రాములు. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టంటే నాసిరకం తూకం, మళ్ళీ ఇక్కడ కూడా అంటే కొలిచేటప్పుడు వెయిట్లోన మోసం చేస్తున్నాడు అని అర్థం అనమాట. నాసిరకం తూకం ఉపయోగించడం ద్వారా ఒక దుకాణదారుడు బియ్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు అంటే కొనేటప్పుడు, రైట్. నెక్స్ట్ ఇంకోటప్పుడు ఏమంట, మళ్ళీ విక్రయించేటప్పుడు అంటే అమ్మేటప్పుడు, కొనేటప్పుడు అమ్మేటప్పుడు 2 సార్లు చూడండి ఏమైతుందంటే 6% మోసం చేస్తాడట, 6%. అసలు 6% అంటే ఎంతరా? 6% అంటే ఎంత? 3/50 అని అంటున్నాడు, 3/50 అంటున్నాడు, రైట్. చూడండి అయితే అతని లాభ శాతాన్ని కనుక్కున్నట్టు ఇక్కడ చూడండి, కొనేటప్పుడు మోసం చేస్తాడంట, అమ్మేటప్పుడు కూడా మోసం చేస్తాడంట. అంటే దీనికి అర్థం ఏం జాగ్రత్త చెప్పండి. ఇప్పుడు కొనేటప్పుడు ఒకటి, ఇంకోసారి అమ్మేటప్పుడు చెప్పండి. కొనేటప్పుడు ఒకసారి కొనేటప్పుడు, తర్వాత అమ్మేటప్పుడు. ఇంగ్లీష్లో అర్థం ఆగు. కొనేదాన్ని ఏమంటారు మనము? బై అంటారప్ప, కొనడం అంటే తెలిసేది ఇంగ్లీష్, ఇప్పుడు నేర్చుకుంటున్నాం అంటారా. అమ్మేటప్పుడు అంటే సేల్, రైట్. చెప్పండి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు చూడండి అమ్మేటప్పుడు అంటే నాకు 50 రూపాయలు పడేదిరా, నీకు 53 రూపాయలు ఇస్తానని అర్థం, అదే కదా. మీకు ఇప్పుడు అమ్మేటప్పుడు అంటే మనకి ఇప్పుడు ఏమంటున్నారు అంటే మోసం చేస్తున్నాడు అంటే, అమ్మేటప్పుడు మోసం చేస్తున్నాడు అంటే వాడికి 50 రూపాయలు పడి ఉంటుంది, కానీ వాడు అమ్మేది ఎంత 53 రూపాయలకి అమ్ముతాడు, అంతేనే కదా. ఏమంటారు, నాకు 50 రూపాయలు పడేదే, ఇప్పుడు లాభమే కదా. ఇప్పుడు అమ్మేటప్పుడు సేల్ అంటే అమ్మడం, అమ్మేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు అంటాడు. మోసం చేస్తున్నాడు అంటే అర్థం ఏమి? లాభం వస్తున్నదనే కదా అర్థం. అంటే లాభం వస్తున్నదో తర్వాత సైడ్ పెడితే వానికి ఎంతైతే పడి ఉంటుందో దానికంటే వాడు ఎక్కువ అమ్మడానికి అది ట్రై చేసేది. సో అది 50 రూపాయలు పడిందంటే వాడు ఎంత అమ్ముతుంటాడు? 53 రూపాయలకి అమ్ముతాడు. ఎంత అమ్ముతాడు? 53 రూపాయలకి అమ్ముతాడు. ఇది ఎప్పుడు? అమ్మేటప్పుడు. మళ్ళీ మీరు ఇప్పుడు కొనేటప్పుడు చెప్పండి, 1% అన్నాడు. జాగ్రత్త చూడండి, 47 కొనింటాడా, 50 అమ్మింటాడా? ఇప్పుడు ఇది కాదు కదా. ఇప్పుడు ఇది జాగ్రత్త చూడండి, 47 కొనింటాడు అని ఎట్లా చెప్తారు అంటే ఈడు కొనిండేదే కదా, వీడు కూడా కొనిండేది అని చూపించేది, అర్థమవుతుండేనా? ఇప్పుడు వీడు ఎంత అయితే పడేది 50 రూపాయలు పడేదినో వాడు ఈడు కూడా ఏమనుకుంటాడంటే 50 రూపాయలనే చెప్తారు మనకి. బట్ వాడు 50 రూపాయలు ఈడు ఉంటుంది మనకి, 50 రూపాయలే ఉంటుంది మనకి ఈడు కూడా. బట్ వాడు ఎంతగా కొనేటాడు అంటే మోసం చేస్తున్నాడు కదా. కొనేటప్పుడు ఎంత మోసం చేస్తున్నాడు? 3 రూపాయలు మోసం చేస్తున్నాడు అనుకుంటే నార్మల్గా ఎంత పడి ఉంటుంది? అది 47 రూపాయలు పడి ఉంటుంది. అర్థమైనా? ఏమంటారు అంటే ఇప్పుడు యాక్చువల్ మనకి ప్రాఫిట్ ప్రైస్ మనం కనుక్కోవాలంటే మనం దీంట్లో ఏం వాల్యూస్ తీసుకోవాలి చెప్పండి. ఎందుకనుక మనకి కొనిండేది ఎంత? వాడు 47 రూపాయలకు కొన్నాడు, అమ్మేది ఎంతకు అమ్ముతున్నాడు? 53 రూపాయలకు అమ్ముతున్నాడు. మీకు అర్థమవుతున్నదినా? కానీ మోసం, ఇదెంత మోసం అంటే 47 రూపాయలకు కొనేడే, కానీ వాడు నాకు ఎంత పడేదని చెప్తాడు? 50 రూపాయలు పడేదని చెప్తాడు. అమ్మేటప్పుడు వాడు కూడా ఇది నాకు 50 రూపాయలు పడేదే, అందుకోసం నీకు ఎంతకు అమ్ముతాను? 53 రూపాయలకు అమ్ముతాను అని చెప్తున్నాడు. అర్థమైనా? సో మనకి ఇప్పుడు లాభం క్యాలిక్యులేట్ చేయాలంటే మన కాస్ట్ ప్రైస్ ఏం తీసుకున్నా? కాస్ట్ ప్రైజ్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 53 అవుతుంది. చెప్పండి మనకి ఎంత లాభం వస్తుంది? 6. 6ఏనా? తర్వాత బై 47 ఇంటూ 100 అంటే పైన వేసుకున్నా, అంతేనా? సో ఇప్పుడు యాడ్ వరకు చెప్పండి. మనకు రాదు కదా, మనకి ఆప్షన్స్లో 2 దశాంశ భిన్నాల వరకు అన్నాడు. నీకు డిజిటల్ సమ్ చేసి ఏం చేసేకి రాదు, అన్ని మూసుకొని ఆన్సర్ ఏం చేయాలా? బాగా అర్థం చేయాలా? చెప్పండి. 47 ఒకటి 47, ఇది అందరూ బాగా చెప్తారా ఫస్ట్, తర్వాత చెప్పండి 13 కదా. సో నెక్స్ట్ ఏం చెప్పుకోవాలా? 0. నెక్స్ట్ యాడ్ వరకు వస్తుంది
47 మూడు అయితే ఎక్కువైపోతుంది, 47 రెంట్ల అంతే కదా. సో 2 ఏళ్ళ 14, నెక్స్ట్ 2 4 8 ఒకటి 9 అంతేనా. రైట్. సో తీసేసి ఎంత చెప్పండి. 14 నుంచి 4 పోతే 6, తర్వాత 12 నుంచి 9 పోతే 3 అంతేనా. సో నెక్స్ట్ పాయింట్ పెట్టుకోండి. 12 పాయింట్ అని ఎన్ని ఇచ్చినాడు దీనికి ఇచ్చినాడు, ఒకటే ఇచ్చినాడా, ఒకటే ఇచ్చినాడంటే అది ఎంత ఇచ్చినట్రా 12.77%. ఏడిది ఇది, లాస్ ప్రాఫిటా? ప్రాఫిటే కదా ఇప్పుడు, అది చూసుకోండి. సో జాగ్రత్త చూసుకోండి. మనకి ఇక్కడ అమ్మేటప్పుడు కొనేటప్పుడు ఒకే రకమైన మోసం చేస్తున్నాడంట, ఒకే రకంగా మోసం చేస్తున్నాడు అన్నట్టు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇంపార్టెన్స్, జాగ్రత్త చూసుకోండి. మరి చెయ్యి ఒకసారి. 18% అంటే 9/50 అయింది. మనకి బయట సేల్ రాసుకుంటే అప్పుడు మనకి సేల్లో 50%, 9/50 అంటే 50, ఇప్పుడు మరి 59. తర్వాత మనకి ఇక్కడ కూడా 50 వస్తుంది, బయట కూడా 41% అంటే. సో మొత్తానికి 50-50 అంట, లాస్ట్ 43.90% ప్రాఫిట్ అంట, అంతేనా. పోనాలికి అర్థమవుతుంది, ఆఫ్ చేయ వీడియో. $205, 210, 210. రైట్. చూడండి, ఒక పెన్నుని 5% నష్టానికి, పుస్తకాన్ని 15% లాభానికి అమ్మడం వల్ల కరీంకి ₹7 లాభం వచ్చిందంట. ఏమొచ్చిందంట? ₹7 లాభం వచ్చిందంట. ఒకవేళ అతని పెన్నుని 5% లాభానికి, పుస్తకం 10% లాభానికి ఏమైనట్లయితే అతనికి ₹13 లాభం వచ్చేదంట. ఎంత వచ్చేదంట? ₹13 లాభం వచ్చేదట. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కానీ మీరు, మీకు ఇంతకుముందే చెప్తే, ఒకటి ప్రాఫిట్, ఒకటి లాస్ వచ్చేదంటే ఏం చేయాల? ప్రాఫిట్ వచ్చేదంటే ఏం చేయాల? లాస్ వచ్చేదంటే ఏం చేయాల? ప్రాఫిట్ వచ్చేదంటే ఏం చేయాల? మైనస్ చేయాల. తర్వాత లాస్ వచ్చేదంటే కానీ, ప్రాఫిట్ లాస్ వచ్చేదంటే కానీ ఏం చెప్తారంటే చాలా తొందరగా చెప్పిస్తారు కదా. ఇప్పుడు చూడండి, దాంట్లో పెన్నును 5% నష్టానికి, తర్వాత పుస్తకాన్ని 15% లాభానికి అమ్మినాడు. ఇక్కడ నష్టం వచ్చింది, లాభం వచ్చింది. అంటే మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే ఎంత % వస్తుంది? 20% వస్తుంది. రైట్. ఎంత వచ్చిందంటే మరి లాభం అప్పుడు ₹7 వచ్చిందంట. ఎంత వచ్చేదంట? ఎంత వచ్చిందంట? ₹7 వచ్చిందంట. నెక్స్ట్, ఒకవేళ ఒక పెన్నుని 5% లాభానికి, పుస్తకాన్ని 10% లాభానికి అన్నాడు. అక్కడ ఎంత % వస్తుంది? అంటే కదా 10 నుంచి 5 తీసేయాలి. సో 5% వస్తుంది. అక్కడ ఎంత ఇచ్చారు డబ్బులు? ₹13 ఇచ్చిన. ఫస్ట్ ఎంత % వచ్చింది మనకి? 20% వచ్చింది. ఇప్పుడు ఎంత % వచ్చింది? 5%. మొత్తం ఎంత? 25%. అక్కడ పైన డబ్బులు ఎంత ఇచ్చినాడు? ₹13, ₹7, కింద ఎంత ఇచ్చినాడు? మొత్తం ఎంత అయితే డబ్బులు? అంటే ఇప్పుడు ఎంత వచ్చింది మనకు ఆన్సర్? ఎంత? 25%కి ₹20 డబ్బులు వచ్చినాయి. అంతేనా లేదా? అంతేనా కదా. రైట్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడైతే చూద్దాం. ధర ఎంత, కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఆ పుస్తకం యొక్క కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, నేను మీకు చెప్తా, జాగ్రత్త వినండి. బుక్, తర్వాత పెన్ అలా ఇచ్చిండేది, పెన్, బుక్, ఒక పెన్ ఇచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ జాగ్రత్త నేను మీకు జాగ్రత్త చెప్తున్నాను. అంటే ఎట్లా చేయాలి, మనకి షార్ట్ కట్ చేయాలంటే, పెన్నుని 5% నష్టానికి అమ్మినాడు అంటే ఫస్ట్ పెన్ను కదా. సో పెన్ను 5% లాస్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? బుక్ని 15% ప్రాఫిట్ అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ చూడండి, నెక్స్ట్ ఇంకోదంటే ఇట్లా చేసి ఏమొచ్చిందంటే దానికి ₹7 లాభం వచ్చిందంట. అంతేనా. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు ఇంకోసారి చెప్పండి. రైట్. ఏది ఒకవేళ పెన్నుని 5% లాభానికి, పెన్నుని ఒకవేళ 5% లాభానికి అమ్మి తెగిన, పుస్తకాన్ని 10% ఒకవేళ లాభానికి అమ్మి తెగిన ఏమైతుందంట? ₹13 లాభం వస్తుంది అనుకోండి. మీది ఇంతకుముందు ఇదే చెప్పింది కదా. పూర్తి ఎంత అవుతుందిరా?
20 రూపాయలు అవుతుంది. ఏమవుతుంది? 20 రూపాయలు. నార్మల్గా మీరు ఈక్వేషన్ అవన్నీ ఏం చేసుకోకుండా ఈక్వేషన్ ప్రకారం నార్మల్గా చేసుకుంటే ఇది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అన్నట్లుగా చెప్పేది. సింపుల్ అవన్నీ ఏం రాకోకున్నట్లుగా బుక్ పెన్ అని రాసుకొని 15%, 10% మైనస్ లాభము నష్టం ప్లస్ మైనస్ అని రాసిన అంతేనే లేదా? ఇప్పుడు ఈ +5 -5 ఏమైపోతుంది? సింపుల్గా క్యాన్సల్ అయిపోతాయి కదా. సో మనకి ఎంత మిగులుతుంది? 5 మిగులుతుందా? 20. సో మనకి 25కి ఎన్ని భాగాలు వచ్చినాయి? 20 భాగాలు వచ్చినాయి. అంతేనే కదా? అంతేనా? సో చెప్పండి. నెక్స్ట్ అప్పుడు 100 భాగాలకి ఎంత? మనకి ఇప్పుడు బుక్ గురించి మనకు బుక్కే కదా మిగిలిండేది, కాబట్టి బుక్ ఆన్సర్ అడిగాడే. ఒకవేళ బుక్ లేకున్నటువంటి వాడు పెన్నుది అడిగింటే పెన్నుది కనుక్కోవాల్సి వస్తుండే. అర్థమైనా? ఏమంటారు? రైట్. చూడండి మనకి అప్పుడు ఏడవతుంది చెప్పండి. 25 ఒకట్లా, 25 4లా. సో 4 రెంట్లా. సో అంతే ఎంత వచ్చింది మనకి? బుక్ ప్రైజ్ ఎంత మనకి? 80 రూపాయలు. మీకు ఇక్కడ చూడండి, ఆగండి, చాలా తొందర ఉన్నట్టు మీకు. నార్మల్గా ఇంతకుముందు చేసినప్పుడు ఇట్లా ఏం చేయలేకపోకున్నట్టు నోట్ లెక్క కూడా చెప్పినప్పుడు కూడా 25%కి 20నే కదా వచ్చింది మీకు. అప్పుడు 100కంటే ఎంత? అప్పుడు 100కి ఎంత డైరెక్ట్గా ఎట్లా తీసుకుంటావు? వచ్చేది 80 రూపాయలు వస్తుంది. అప్పుడు కూడా అప్పుడు కూడా 80 వస్తుంది. మరి అది వచ్చింది బుక్కే ఎట్లా అని నువ్వు ఎట్లా చెప్తావు? అందుకోసం ఇది రాసిండేది. అర్థం? మనకి ఏం మిగులుతుండదు దీంట్లో? బుక్ మిగులుతుండదా, పెన్ను మిగులుతుండదా? కాబట్టి మనకి ఏం ప్రైజ్ వస్తుంది అట్లా చేస్తే? డైరెక్ట్గా బుక్ ప్రైజే వస్తుంది అన్నమాట. అది ఇంపార్టెంట్. రైట్. చూడండి నార్మల్గా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రండి. ఇప్పుడు లాభము లేదు నష్టము లేదు అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయండి. సింపుల్ ఏమైతుందో చూడండి. ఒక వ్యక్తి ఒక కుర్చీని 12% నష్టానికి మరియు బల్లని 15% లాభానికి అమ్మినాడంట. రైటా? అట్లా అమ్మడం వల్ల 540 రూపాయలు లాభంగా పొందాడంట. ఎంత? 540 రూపాయలు పొందినాడంట. మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫస్ట్ ఒకటి కుర్చీనా, ఒకటి కుర్చీ ఒకటి చేసుకొచ్చి బల్ల. ఇప్పుడు కుర్చీని ఏమన్నాడు చెప్పండి? 12% లాభం అన్నాడు. తర్వాత బల్ల లాభం అంటారు, నష్టం అంటారు. కుర్చీ 12% లాస్, బల్ల 15% లాభం అన్నాడు. నెక్స్ట్ ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి ఏమైంది అంటే 540 రూపాయలు లాభం వచ్చిందంట. నెక్స్ట్ మళ్ళీ బల్ల 12% నష్టము, కుర్చీ లాభానికి అమ్మడం వల్ల ఏమైంది అంటే లాభము లేదు నష్టము లేదు. అంటే ఏమొచ్చినట్టు? ఎంత రూపాయలు? 0 వచ్చినట్ట. ఇట్లే కదా 0 వచ్చినట్ల. ఇప్పుడు నార్మల్గా మీరు ఇట్లా చేసుకుంటూ పోయేటప్పుడు ఇట్లా ఈ విధంగా చేస్తాం కదా. ఇప్పుడు మనకి వాల్యూ ఏమైనా కొట్లు పోతాయి, ఇవి పోతాయి మనకి. ఇప్పుడు మన నార్మల్గా ఇట్లా చేస్తారు కదా. ఇప్పుడు ఏమైనా కొట్లు చేస్తే కొట్లు పోయకుండా పోనీ మీరు ఏం చేస్తారు? కష్టం 2 సమానం ఏదైనా ఒక నెంబర్ని ఈక్వల్ చేద్దామని అనుకుంటారు. ఎట్లా ఈక్వల్ చేస్తారు చెప్పండి? ఇంటి ఎట్లా చేస్తారు? అబ్బా ఇంటి చేస్తారని మాకు తెలియదు, మరి ఇంటి చేస్తే చెప్పండి. ఇప్పుడు యాద కనుక్కోమని చెప్పండి, 2 కనుక్కోమన్నాడు కదా, యాద ఒకటి లేపుదామండి. రైట్. ఇక్కడ చూడండి, దీన్ని ఏం చేస్తారని కష్టం అంటే ఇంటూ 4 చేయండి. అప్పుడు ఏమవుతుంది? 15 4 60 అయిపోతుంది కదా. సో ఇది 12 5 60 కూడా అవుతుంది కదా. ఇది అంటే ఇంటూ 5 చేసి అయిపోయి కదా. అంతేనే లేదా? ఇప్పుడు ఇంటి చేయండి. చెప్పు నార్మల్గా 12 4 48 మైనస్ ఉంటుంది. నెక్స్ట్ 15 4 60, ఇది ప్లస్. నెక్స్ట్ 15 5 75 ప్లస్. నెక్స్ట్ 12 5 60 మైనస్ 60. వీటిని కూడా చేయాలి. అవతల కూడా మర్చిపోతారు మీరు. చెప్పండి దీన్ని కూడా 4తో చేస్తే 4 4 16. నెక్స్ట్ 4 5 21. ఇక్కడ 0నే ఉంటుంది. ఇంకేం చేసినా కానీ 0నే ఉంటుంది. అంతేనే లేదా? ఇవి క్యాన్సిల్ అయిపోతేనే లేదు ఇవి 2. అయితే ఈ 2 తీసేయండి. ఎంత వస్తుంది? 75 నుంచి 48 తీసేయండి. 27. అంటే ఇక్కడ ఆ 27 నిద్రంగా కదా పంపించాల్సింది. అంటే 2160 ఏం చేయాలా? 27 కొట్లు కొట్టండి. యాడర్ పోతుంది. 3తో పోతుంది కదా, 9తో కూడా పోతుంది కదా. కొట్టండి. 9 3 9 2 9 4. చెప్పండి ఏమంటారు? నెక్స్ట్ సో ఇది ఏమిది? 1%. 100% కనుక్కోవాలి కదా. 100% అంటే ఏమైతే సింపుల్, పక్కన ఇంకొక 2 సున్నాలు వస్తాయి. ఏమొస్తాయి? ఇంకొక 2 సున్నాలు వస్తాయి. అంతేనే లేదా? అంటే ఇది ఏంటి? ఇది కుర్చీ ధర 8000. కుర్చీనే కదా వచ్చింది అది. సో కుర్చీ ధర 8000 వచ్చింది. కుర్చీ ధర 8000 వచ్చింది. ఇప్పుడు బల్ల ధర ఎట్లా కనుక్కుంటారు? 10,000 వస్తుంది. ఎట్లా వస్తుంది 10,000? అంటే ఆప్షన్స్ అదొకటి ఉండదు. 1,000 2 ఇచ్చింటే
రైటా? సో చూడండి ఇట ఇక్కడ చూడండి నన్ను ఏమంటానంటే ఇక్కడ ఈ రేషియో ఏమైతే ఇచ్చినాడు, ఈ రేషియో ఇచ్చినాడు కదా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి నార్మల్ అంటే ఈ ప్రొసీజర్ ఎందుకు చెప్పినానంటే నార్మల్గా ఇది ఇంతకుముందు చేసిన మెథడే కదా ఇది. ఇక్కడ చూస్తే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాభము లేదు నష్టము లేదన్నాడు. ఇది అంటే ఎప్పుడైనా రెండు కనుక్కోవాలనుకున్నప్పుడు లాభం లేదు నష్టము లేదన్నాడు. ఇప్పుడు చూడండి ఒక కుర్చీ కొన్నప్పుడు 15% లాభం వచ్చిందంట. ఏమొచ్చిందంట? 15%. అంటే చైరే కదా ఇది. సో అంటే 15% చైర్ లాభానికి కొన్నాడు. ఎంతైతే లాభం వచ్చేదనో ఈ లాభంలో నుంచి ఏం తీసేయాలి నెక్స్ట్ చెప్పండి? 12% ఏది బల్ల కదా, అంటే టేబుల్ అనుకున్నాను, టీ అనుకున్నాండి. తీసేసి మనకి ఏమొచ్చింది? లాభం లేదు నష్టం లేదు అనిపిస్తుంది, జీరోనే కదా. అంటే నార్మల్ ఇక్కడ చూడండి ఈ -12 అర్థం పోతే ఏమవుతుంది? +12 కదా ఇది. అంటే ఈ మధ్య ఈజ్వల్ పెట్టి ఇస్తా. అప్పుడు చూడండి చైర్ బై టేబుల్ అంటే కష్టం ఏమవుతుంది అంటే 12/15 అవుతుంది. టేబుల్ ఇక్కడ వస్తుంది 5 పోతుంది లేదా. అంటే ఇక్కడ చూడండి ఏమైతుంది అంటే 3 4 12 3 5 15. ఇది చేయకూడదు ఎగ్జామ్లోనా, బట్ మీకు ఫస్ట్ ఒక కాన్సెప్ట్ ఉండాలిగా. ఈ విధంగా వస్తుంది. ఏమొచ్చింది అని కష్టం మన టేబుల్కి నిష్పత్తి 4:. అంటే సింపుల్. ఇప్పుడు కుర్చీ బల్లలకి ఈ విధంగా రాసినాం కదా, అంటే లాభము లేదు నష్టం లేదని కష్టం ఏదైతే వాడు చెప్పినాడో, లాభం లేదు నష్టం లేదని కష్టం వాడు ఏమైతే చెప్పినాడో సింపుల్గా కుర్చీకి తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చినాడు? టేబుల్. ఈ రెండింటికి రేషియో ఏమవుతుందంటే వాడు ఇచ్చిన రేషియో ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ రాసిస్తే చాలు. ఇది ఏమి ఇచ్చినాడు? ఇది 12. దేనికి ఇచ్చినాడు? బల్లకి అది ఇచ్చింది, అది కుర్చీకి రాసిస్తాం. నెక్స్ట్ కుర్చీకి ఎంత ఇచ్చినాడు? 15. సో టేబుల్కి అప్పుడు ఏం రాయాలి? టేబుల్కి 15 రాసి కొట్టు 4 ముళ్ళ. సో 3 తన పోతా రైట్. 3 4 12 3 5 15. సో 4కి మనకి ఏమొచ్చింది? మనకి కుర్చీ కదా వచ్చింది, ఇది చైర్ ఎంత వచ్చింది మనకి? 8,000. మరి ఎంత కనుక్కోవాలా? 5 కనుక్కోవాలి. సో మనకి ఇంటి ఏం చేస్తుంది? అంతే కదా వచ్చేది. సో నెక్స్ట్ అంతే కదా, 4 రెంట్లు 8 మనకి నెక్స్ట్ 5 రెంట్ల 10 పక్కన మళ్ళీ 3 సున్నాలు అంటే ఎంత పడుతుంది మనకి? 10,000. ఇంకొకటి కూడా కనుక్కోవాలన్న నార్మల్ కనుక్కునేది ఇదే, నార్మల్ కనుక్కునేది ఇదే. ఇప్పుడు ఈక్వల్ లేకున్నప్పుడు ఈక్వల్ చేయండి, ఈక్వల్ లేకున్నప్పుడు ఈక్వల్ చేయండి. అర్థమైనా? లేదు ఇంకా ఇదంతా ఎందుకు తలకాయ పని కష్టం, ఇంకా సింపుల్ చూడండి. మనకి నార్మల్గా ఇది ఇచ్చినాడు, ఇది ఒక్క పాయింట్ పట్టుకుని మనం ఆన్సర్ తీసుకురావచ్చా? ఎట్లా తీసుకురావచ్చు ఆన్సర్? ఎట్లా తీసుకురావచ్చు చెప్పండి? వద్దులైనా మళ్ళీ ఇంకొక మెథడ్, ఈ మెథడే బాగుంటుంది అంటున్నా. ఇది అర్థమైంది? ఇది అర్థం కాలేదా? అర్థమైంది? ఇది అర్థం కాలేదు ఏదో చెప్పండి. అర్థమైందే? అది చేయండి, ఇదే మెథడ్ చేయండి. రైట్. క్వశ్చన్ నెంబర్ ఎంత? 212. రైట్. క్వశ్చన్ నెంబర్ 212 చూడండి. ఈ విధంగా పాయింట్ ఇప్పుడు బయలుదేరి ఇచ్చినప్పుడు మనకి నార్మల్ లెక్క ప్రకారం వేసుకొని చేస్తుంటారు మీరు ఇప్పుడు కూడా. అట్లా వేసుకొని చేస్తున్నారు కదా. 12.5 ఇది. ఇంకోటి ఎంత వచ్చింది? 8.33%. 8/1 అంటే 8.33% అని క్వశ్చన్ చేసుకుంటూ పోతే ఎంత చెప్పవుతుంది? ఎంతసేపు అవుతుంది? చాలా లేట్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు అది ఏమేమి ఇచ్చిండేది? కుర్చీ టేబులా? ఒకటి టేబుల్, ఇంకొకటి చైర్. ఈ రెండే కదా ఇచ్చిండేది. మీకు ఏమని చెప్తే లాభము లేదు నష్టము లేదని కలిసి చెప్తున్నాడు కదా. ఆ సిచ్యువేషన్లో మనకి కింద ఏమి ఇచ్చాడు చెప్పండి? అతను టేబుల్ని 8/1/3 నష్టానికి, కుర్చీని 12.5 లాభానికి అమ్మితే లాభం కానీ నష్టం కానీ లేదన్నాడు. అంతేనా? సో అక్కడ టేబుల్ అంటే ఎంత? 8/1/3 అన్నాడు. టేబుల్ అంటే ఎంత? 8/1/3. దాన్ని ఎక్కడ రాసుకున్నా? అంతే కదా, ఇటు సైడ్ రాసుకున్నాను, చైర్లో రాసుకున్నాను 8/1/3. తర్వాత ఏమవుతుంది? చైర్ అంతే కదా, ఇది అవుతుంది. అంతేనే లేదా? సో నార్మల్ 12 రెంట్ల 24 ఒకటి 25/2. ఇది చెప్పండి 8 3 24 ఒకటి 25/3. రైట్. ఇక్కడ చూడండి మనకి ఎల్సిఎం ఏమవుతుంది? ఇక్కడ 6 అయితేనే లేదా? సో 6తో చేసి ఇక్కడ ఏమవుతుంది? ఇది 6తో చేయండి, దీన్ని కూడా 6తో చేయండి. అంతేనే లేదా? అప్పుడు పోతున్నది కింద బయటలో పోతుంది. బయట తీసేయాలంటే ఈ రెండోటికి ఎల్సిఎం కనుక్కున్నా. 2 3కి ఎల్సిఎం అంటే ఇంటికి చేసేది 2 3 6 అంటే. ఇప్పుడు 2 1 2 3 6 3 1 3 2 6 25 3 75 25 2 50. ఇంకా ఇంత డిస్పెట్టు గైడ్. ఇప్పుడు మనకి రేషియోనే కదా కనుక్కునేది. అంటే ఇక్కడ 25 ఇక్కడ 25 కూడా క్యాన్సిల్ అయితే మనకి రేషియో ఏం మిగులుతుంది? అంటే
టేబుల్ కి చైర్ కి రేషియో ఏమొచ్చింది మనకి? అంతే కదా, మనకి రివర్స్ రాసిస్తే వచ్చేస్తుంది. అంతేనా? ఇప్పుడు ఈ విధంగా కూడా ఈ మెథడ్ కూడా చేసేది. ఒకవేళ టేబుల్ 3 వచ్చింది కాబట్టి 300 అనుకో, చైర్ ఎంత వచ్చింది? 2 కాబట్టి 200 అనుకో. వాడు లాస్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు చెప్పండి? టేబుల్ యొక్క కొన్న ధర అన్నాడు. టేబుల్ అంటే మనకి 3తో పోయే నెంబర్ ఉండాలి. 3తో పోయేది యాది ఉండదు రైడా? ఆప్షన్స్లోనా ఫస్ట్ది ఉండదు, లాస్ట్ది ఉండదు. అంటే 2 ఆప్షన్ ఉండదు కాబట్టి మనం లెక్క చేయాలి. ఒకవేళ అంటే చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఇంటిని చెప్పిన ఒకటి ఇచ్చి టక్ నుంచి పెట్టుకుని పోవచ్చు. రైటా? రైట్. చూడండి, సో మనకి టేబుల్ 300 అనుకోండి, చైర్ 200 అనుకోండి, 200 భాగాలు అనుకోవచ్చు లేదా? రేషియో ఇచ్చినప్పుడు మనం అనుకోవచ్చు. ఇంతకుముందు మనకి చేస్తుంటే ఇట్లా అనుకునేది. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఫస్ట్ మాత్రం ఒకటి చెప్పినాడు, చైర్ని ఏదో లాభానికి అమ్మినాడు, నష్టానికి అమ్మినాడు అని చెప్పినట్టు లేదు. సో అప్పుడు చూడండి ఏం చెప్పినట్టు చెప్పండి. ఒక వ్యక్తి టేబుల్ని ఎంత 12.12.5 అన్నాడు. 12.5 అంటే ఎంత శాతం రా? 12.5 అంటే ఎంత? 1/8. ఏ చైర్కి అని చెప్పింది, టేబుల్ చెప్తున్నాడు. ఫస్ట్ టేబుల్ గురించి కదా. సో టేబుల్ అంటే 300లో మనకి ఎంత పర్సెంటేజ్ అంటే 1/8. ఏమొచ్చిందంట? ప్రాఫిటే కదా వచ్చింది, అది లాభం వచ్చిందంట. ఎంత వస్తుంది చెప్పండి? ఎంత వస్తుంది? 8తో కొట్టండి డైరెక్ట్. అంటే 8తో కొట్టాలి. ఇడిచిపెట్టు, మీకు కొట్లు కొట్టే కాటు కొట్టండి. చెప్పండి ఎంత వరకు వస్తుంది? 4తో పోతుంది. 4 2 8. నెక్స్ట్ 4 28, 4 5 20. అంటే ఎంత వచ్చింది మనకి? 75/2. ఈ ఆర్డర్కి వస్తే ఆటుకో కొట్టు, ఆటకే పెట్టు పాయింట్లే. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? దీన్ని ఏం చేసినాడంట? 1/12 ఎంత? 8.33 అంటే 1/12. సో 1/12 అంటే ఇక్కడ చూడండి ఎక్కడ వరకు పోతుంది? 4తోనే పోతుంది కదా, పోతుంది లేదా? 4 ముళ్ళ 12, 4 5 20. అంటే ఏమైంది? 50/3. ఇది లాభం వచ్చిందంటే ఇది ఎంత లాభం వచ్చేది? 75/2 రూపాయలు లాభం వచ్చేది. ఇదేమొచ్చింది? ఇది నష్టం కదా వచ్చింది. ఎంత వచ్చేది? సో ఓవరాల్గా ఏమైందంటే మనకి ఎంత వచ్చిందిరా? 25 రూపాయలు లాభం వచ్చింది అన్నాడు. అంతే కదా. మైనస్ ఎంత వచ్చిందంటే లాభము? 25 రూపాయలు లాభం వచ్చిందట. ఎంత వచ్చిందంటే లాభము? అంతే. ఇప్పుడు ఇది మొత్తం లాభం, ఇది మొత్తం లాభం నుంచి ఇంకా కొంచెం నష్టం వచ్చేది. ఆ నష్టం తీసేసిన తర్వాత మనకి ఏం మిగులుతుందంటే లాభం మిగులుతుంది. ఎంత మిగులుతుందంట? 25 రూపాయలు మిగులుతుందంట. ఎంత మిగులుతుందంట? 25 రూపాయలు. ఎల్సిఎం ఎంత? 6. సో ఇక్కడ 2వ కార్డులో 2 మూల కదా, అంటే 75 మూల. ఎంత? 75 మూల మైనస్ ఇక్కడ ఇంకేమవుతుంది? 3వ కార్డులో 3 రెంట్ల కదా, సో అంటే 50 రెంట్ల అంటే 100 వస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది? 25 × 6. 25 × 6. ఏం మీ డౌట్? ఏం చెప్పండి మీ డౌట్? 6 ఇంటి కదా ఇక్కడ ఇది అవతలం పోతుందా అంటే? ఇది అవుట్ సైడ్ పోతే 6 అవుతుంది అనుకోసం చెప్తున్నాను మీకు. అంతేనే లేదా? సో ఇప్పుడు చెప్పండి, మనకి ఇక్కడ 75 మూళ్ళు ఎంత? మీకు ఇంటి చేసే కాకుండా 7 మూళ్ళు ఎంత? 21. 210 ప్లస్ 5 మూల 15. ఎంత అవుతుంది? 225. లో నుంచి ఎంత తీసేయాల? 100 తీసేసి ఎంత వస్తుంది? ఈజీ కొట్ట ఎంత ఉంటుంది? 25 × 6. కొట్లు కొట్టద్దండి ఆగా. 25 1 25, 25 5 125. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 5 భాగాలకి ఎంత అవుతుంది? 6 వచ్చింది. దీన్ని కూడా అవతలం పంపించేస్తే ఏమవుతుంది? 6/5 కదా ఇది. సో ఇంటూ ఏం చేయాలి మనము? 100 చేయాల్సిందే. 100 చేయాల్సింది. 100 చేయాలి, ఇంకేమన్నా చేయాలి చెప్పండి? 100 చేయాల్సిందే. ఇక్కడ చూడండి, ఇక్కడ 75 రూపాయలు అంటే నార్మల్గా ఇక్కడ అనుకునేది ఎన్ని భాగాలు అనుకున్నాం మనం? చైర్ టేబుల్ ఎంత అనుకున్నామే? 300 అనుకున్నామే. టేబుల్ ఎంత అనుకున్నామే? 300 అనుకున్నామే. మనకి ఇదేమి చైర్ ఎంత అనుకున్నామే? 200 రూపాయలు అనుకున్నాం. అంతేగాని 3 2 లేదా 100% డౌన్ కస్టమర్ చేసుకొని బాగూడదు. మనం ఇంతకు ముందు అయితే ఏం చేసుకోకున్నప్పుడు నార్మల్గా అనుకుంటే 100% ఎంత కస్టమర్ దాని ప్రకారం చేస్తాం. బట్ మనం మీరు అనుకున్నాం కదా, ఎంత అనుకున్నాం? 300 అనుకున్నామే. నార్మల్గా ఇది ఎంత అనుకున్నామే? 200. బట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ లాభానికి నార్మల్గా మనకు వచ్చిన భాగాలు చూడండి. ఇవన్నీ ఏంటి చేసినాము ఇదంతా అంటే ఇంకా డైరెక్ట్గా ఇది తెచ్చిపెట్టిస్తే దీనికి 2 భాగాలకు డిఫరెన్స్ అంటే మనకి ఇక్కడ 6 ఉంది కదా, సో 6ని అక్కడ పంపించేసినాడు అంతే. సో 6ని అక్కడ పంపించేస్తే మనకి ఏమైతుంది? ఇక్కడ అంటే ఇక్కడ 125 భాగాలు వచ్చింది. మనకి ఎంత భాగాలు వచ్చింది? 125 భాగాలే కదా వచ్చింది. సో 125 భాగాలకి ఎంత వచ్చింది మనకి ఇక్కడ చెప్పండి? అంటే 25 6 25 25 6
120 ఐదా 150 సారీ 25 4 150 అంటే 125 భాగాలకి 150 వచ్చింది. 125 భాగాలకి 150 రూపాయలు వచ్చింది. మనకి ఎన్ని ఏం కనుక్కోమన్నాడు? టేబుల్ అనుకోవాలంటే మనకి ఎన్ని భాగాలు? 300 భాగాలకి ఎంత? రైటా? కోట్లు కొట్టండి. ఏడు పోతుంది 25 5ల 25 6ల ఇది నెక్స్ట్ పోతేనే 5 5 25 నెక్స్ట్ 5 6ల 30 చేయండి. 6 6ల 36 నెక్స్ట్ 6 5ల సారీ 5 6ల 30 కదా డైరెక్ట్ పోతుంది కదా. నెక్స్ట్ సారీ 6 6ల 36 అంటే 360 రూపాయలు. ఇదంతా వదిలేసేయండి నార్మల్. సో మీ నార్మల్ చూడండి ఇక్కడ వరకు రాసిండేది నేను ఏం రాసిండి జస్ట్ ఏమైతే వాడు వాల్యూ ఇచ్చిన టేబుల్ది చేరిది టేబుల్కి రివర్స్ రాసిండి 3:2 వస్తుంది. నార్మల్ మెథడ్ చేయొచ్చు కదంటే నేను ఆ మెథడ్ కూడా చేస్తా. బట్ ఏమైపోయింది అనిపిస్తుంది ఇక్కడ 8.33% తర్వాత 12.5% వచ్చింది కదా అంటే పాయింట్లో వచ్చింది. సో పాయింట్లో వచ్చినప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకునే ఏమైపోతుంది కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో మీరు కావాలంటే మరి దీని ప్రకారం చేస్తే మరి ఆ లెక్కలు కూడా వస్తాయి. దీని ప్రకారం చేస్తే ఆ లెక్కలు కూడా వస్తాయి. జస్ట్ 3:2 అనేది నీకు నోట్ లెక్క రావాలి డైరెక్ట్గా 3:2 అని డైరెక్ట్ చెప్పేసేలా. సో ఇక్కడ 300 200 అంటే వాడు దీనికి డిఫరెన్స్ ఇచ్చాడు కదా లాభము నష్టం అని కష్టం. సో అప్పుడు మనకి ఏ భాగం ఇక్కడ జాగ్రత్తగా 100 అనుకొని చేయకూడదు. మనకి లాస్ట్కి 300 భాగాలు అడిగినాడు అంటే టేబుల్ పైన చేయరా ఏది అడిగినాడు. సో టేబుల్ మనం 300 అనుకున్నాం చేరైతే 200 అనుకున్నాం. ఒకవేళ 200 మొత్తం అడిగినాడంటే ఏం చేయాలి అప్పుడు 300 ప్లస్ 200 అప్పుడు ఎంత అవుతుంది మొత్తము 500 అవుతుంది. సో ఏది అడిగాడు దాన్ని బట్టి చేయండి రైటా. సో ఇప్పుడు ఈ మెథడ్ ప్రకారం ప్రీవియస్ లెక్కలు కూడా మీరు చేయొచ్చు. రైట్ చూడండి 217 217 లెవెల్ 2 ఒక వర్తకుడు 1 కిలోగ్రామ్ అంటే కేజీ ఎంతంట 125 రూపాయలు చొప్పున 40 కేజీలు బాస్మతి బియ్యాన్ని అలాగే 1 కేజీ 150 రూపాయలు చొప్పున 60 కేజీల బస్తాని కొన్నాడంట. ఫస్ట్ చూడండి 1 కేజీ ఎంత అంటున్నారు ఫస్ట్ 40 రూపాయలు అంట. అట్లా ఎన్ని కేజీలు కూడా ఎన్నంటారా 125 125 125 రూపాయలు చెప్పిన మీరు తప్ప చెప్తున్నారు రివర్స్ చెప్తున్నారు. ఇప్పుడు బియ్యం చూడండి ధర రైట్ ఎన్ని కేజీలు కొన్నాడు అనేది చెప్తున్నాడు. ధర ఎంత అంటే ఫస్ట్ది 125 రూపాయలు అంట. అట్లా ఎన్ని కేజీలు కొన్నాడంట 40 కేజీలు కొన్నాడంట. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ధర ఎంతంట 150 రూపాయలు అంట. ఎన్ని కేజీలు కొన్నాడంట 60 కేజీలు కొన్నాడంట. ఇదంతా కొన్న వేల గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్పండి 1 కేజీ 40 రూపాయలు అంట మొత్తం 125 కేజీలు 1 కేజీ 125 రూపాయలు అంట 40 కేజీలకి ఎంత అవుతుంది ఇంటికి చేయాల్సింది చెప్పండి. 4 5ల 20 నెక్స్ట్ 4 2ల 8 1 2 10 నెక్స్ట్ 4 1 అంటే 5 ఇంకొక 0 ఉంటుంది కదా అంటే మొత్తం ఎంత పడుతుంది 5000 డబ్బులు పడతాయి. నెక్స్ట్ దీనికి చెప్పండి. నెక్స్ట్ 15 6ల అంతేనా పక్కన 2 0 ఉంటాయి కదా అంతేం లేదా అంటే మొత్తం ఎంత డబ్బులు పడతాయి కొనేకి ఏది ఇది కాస్ట్ ప్రైస్ కొనడానికి 14,000 అవుతాయంట అదేనా. రైట్ నెక్స్ట్ చూడండి ఏమన్నాడు మొత్తం బియ్యాన్ని 20% లాభానికి అమ్మితే మొత్తం బియ్యాన్ని ఎంత అమ్మాలంట 20% లాభాన్ని కొనేది ఎంత 14,000 లాభానికి అమ్మాలంటే ఎంత పర్సెంట్ 20% లాభం 20% అంటే ఎంత 1/5 అంటే 1/5 అంటే అమ్మేటప్పుడు లాభం అనేది కాబట్టి ఏమవుతుంది 6/5 అంటే మొత్తం ఎంత కమ్మడం అన్ని డబ్బులు వచ్చేస్తాయి కదా చెప్పండి. అప్పుడు 5 2 10 నెక్స్ట్ 5 ఎంబాల పక్కన 2 0 ఉంటాయి. నెక్స్ట్ 6తో 2 చేయాలి 6 ఎంబాల 48 నెక్స్ట్ 6 2 12 12 1 4 పక్కన 2 0 ఉంటాయి 2 0 ఇది అమ్మిండేది. ఇదేమిది అమ్మిన ధర. బట్ వాడు క్వశ్చన్ ఏమడిగినాడు 1 కేజీ బియ్యం అమ్మకపు ధర ఎంత అన్నాడు. అంటే అమ్మిండేది 1 కేజీ మొత్తం ఎన్ని కేజీలు కొనిండేది వాడు మొత్తం 100 కేజీలు కొనేడా అమ్మిండేది ఎంత మొత్తం అంతే కదా. సో బై 100 అంటే ఈ 2 0 సో మనకి ఎంత పడుతుంది అంగల్ లెక్క నాగ చెప్పాలి ఇది. చూడండి క్వశ్చన్ నెంబర్ 220 ఒక వ్యక్తి 1 కిలో 20 రూపాయలు అంట ధర ఉన్న 26 కిలోల బియ్యాన్ని నెక్స్ట్ కిలో 36 రూపాయలు ఉన్న 30 కిలోల బియ్యాన్ని కలిపి 30 రూపాయలు మిశ్రమాన్ని విక్రయిస్తున్నాడు అని చెప్తున్నాడు. సేమ్ క్వశ్చనే కదా
సో 30 రూపాయలు ధర. ధర ఎంత చెప్పండి? ధర కేజీలో ఎంత చెప్తున్నాడు? ధర ఫస్ట్ 30 రూపాయలా? ఎంతరా? 20 రూపాయల ధర. రైట్, 20 రూపాయల ధర అంట. చెప్పండి. 20 రూపాయల ధర. 26 కేజీలు. నెక్స్ట్ కాస్ట్ ప్రైజ్ ఎంత చెప్పండి ఇప్పుడు? 2 దని చేయాలి కదా, 2 ఆర్ల 12. నెక్స్ట్ 2 4 అంటే సో 520 రూపాయల కాస్ట్ ప్రైజ్. రైట్, నెక్స్ట్ ఎంత ధర? నెక్స్ట్ ఎంత? 36 రూపాయల ధర. ఎన్ని కేజీలు? 20 కేజీలు అంటున్నాడు. చేయండి. 30 కేజీలా? రైట్, చూడండి. 36 మూల ఎంత? 108. 3 ఆర్ల 18, 3 మూల 9 అంతే కదా. సో 108 అంటే 1080. ఇదంతా ఏమి? ఇదంతా కలిపితే కాస్ట్ ప్రైజే కదా ఇదంతా, అంతేనే లేదా? మొత్తం ఎంత వస్తుంది కాస్ట్ ప్రైజ్? 1600. సో 1600 ఇది కాస్ట్ ప్రైజ్. ఇది మొత్తం ఎన్ని కేజీలు కొనండి చెప్పండి? 56 కేజీలు కొన్నాడు. ఎన్ని కేజీలు కొన్నాడు? మొత్తము 56 కేజీలు కొన్నాడు. రైట్, వాడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూద్దాం నెక్స్ట్. అయితే కలిపి ఆ మిశ్రమాన్ని రైట్ 36 రూపాయల ధర ఉన్న 30 కిలోల బియ్యాన్ని కలిపి 30 రూపాయలకి ఆ మిశ్రమాన్ని విక్రయిస్తున్నాడు అంట. 30 రూపాయలకి విక్రయిస్తున్నాడు అంట. మొత్తం ఎంత విక్రయిస్తున్నాడు అంట? చూడండి, మనకి ఎన్ని కేజీలు ఉన్నాయి? మొత్తము 56 కేజీలు. ఇప్పుడు ఎంత అమ్ముతున్నాడు ధర కలిపికేసి చెప్పండి? 30 రూపాయలకి అమ్ముతున్నాడు అంట. అదే చెప్పండి. అంత మిశ్రమాన్ని అంత ఏం చేసినాడు? కలిపేసి మనకి ఎంత అమ్ముతున్నాడు? 30 రూపాయలకి అమ్ముతున్నాడు అంట. అప్పుడు అమ్మితే ఎంత వస్తుంది చెప్పండి డబ్బులు? 3 ఆర్ల 18. నెక్స్ట్ 16 అంటే ఇది అమ్మేది మొత్తం డబ్బులు ఎంత వస్తాయి ఆయనకి? 1680 రూపాయలు. కానీ కొనిండేది ఎంత? లాభం ఎంత వస్తుంది? 80 రూపాయలు. లాభ శాతం అంటే 1600 ఇంటూ 100. సింపుల్. 2 0 క్యాన్సర్. 8 ఒక అట్లా 8 రెంట్ల 2 ఒక అట్లా 2 5. సో మనకి ఎంత వస్తుంది లాభము? 5% ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఎంత వస్తుంది? 5% ప్రాఫిట్ వస్తుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 224. ఒక దుకాణదారుడు 2 వస్తువులను అమ్మినాడు, విక్రయించినాడు. మొదటి వస్తువుని ఒక అమ్మకపు ధర, మొదటి వస్తువు యొక్క అమ్మకపు ధర అనేది రెండవ వస్తువు యొక్క కొనుగోలు ధరకి సమానం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకునండి. నెక్స్ట్, అతను మొదటి వస్తువుని 20% లాభంతో అమ్మాడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్. 20% లాభంతో అమ్మినాడు కదా. సో 20% అంటే ఏమవుతుంది? 1/5. అంటే ఇది 5 భాగాలు ఉంటే నెక్స్ట్ ఏమవుతుంది? 6 భాగాలు అవుతుంది అంట. ఇదేమిది? మొదటి వస్తువు. ఏమిది? మొదటి వస్తువు. నెక్స్ట్ రెండవ వస్తువు చూడండి, ఏమి ఇచ్చినాడు? రెండవ వస్తువుని 10% నష్టానికి విక్రయించినాడంట. రెండవ వస్తువుని ఏం చేసినాడంట? 10% నష్టానికి విక్రయించినాడు. అంటే చూడండి, అంటే ఫస్ట్ 10% అంటే 1/10 కదా. అంటే ఒకటి 10 అయితే వాడు 2 భాగాలు సెల్లింగ్ ప్రైజ్ ఏమిటాడు? నష్టమన్నాడు కాబట్టి 9 భాగాలు అవుతుంది. బట్ ఇది ఒక పాయింట్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు అంటే చూడండి పైన, మొదటి వస్తువు యొక్క అమ్మకపు ధర, మొదటి వస్తువు యొక్క ఈ అమ్మకపు ధర అనేది ఏమవుతుందట? రెండో వస్తువు యొక్క కొనుగోలు ధర. రెండో వస్తువు యొక్క కొనుగోలు ధర అదే కాస్ట్ ప్రైజ్. ఇది ఆ రెండు సమానమా అంటున్నాడు. ఇప్పుడు సమానం ఉంటాయి మరి సమానం లేకున్నప్పుడు మనం ఏం చేయాల? మరి సమానం చేయాలంటే దీన్ని ఏమిటితో చేసి సరిపోతుంది? 6, 10కి ఎల్సిఎం ఎంత? 60 కదా. 60 30 కదా. 60 తీసుకున్నా వస్తుంది, ఏం కాదు. ఈ రెండు సమానం ఉండేటట్టు చేయాలి. రైట్, చూడండి. సో మనకి 30 రావాలంటే దీన్ని ఏమిటో చేసి ఇంటి చేసి అయిపోతుంది. 5తో నుండి చేసి అయిపోతుంది. దీన్ని ఏమిటో నుండి చేస్తే 3 వస్తుంది. 3తో చేస్తే 30 వస్తుందినే కదా. ఇప్పుడు చేసేసేయండి సింపుల్గా. 5 5 25, 5 6 30. నెక్స్ట్ 3 10 30, 3 9 27. సో మనకి సేమ్ వచ్చింది కదా. ఇప్పుడు సేమ్ వచ్చింది అనమాట. రైట్, ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏం అడిగినాడు చూడండి. వాడు క్వశ్చన్ ఏం అడిగినాడు చూడాలి కదా. మనం కూడా అన్నీ చేసిన తర్వాత కాదు, క్వశ్చన్ ఏం అడిగినాడు చూడండి. మొత్తం లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగినాడు. ఓవరాల్గా లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగినాడు. రైటా? సో ఇప్పుడు చెప్పండి. రైటా? సో మనకి కాస్ట్ ప్రైజ్ ఎంత వచ్చింది? మొత్తం రెండు వస్తువుల యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత ఉన్నది? 55 రూపాయలు. అమ్మిండేది ఎంత? 57 రూపాయలు. అంతేనే లేదా? సో మనకి ఎంత లాభం వచ్చింది? మనకి 2 రూపాయలు లాభం వచ్చింది. కాస్ట్ ప్రైజ్ ఎంత? 55 ఇంటూ 100. సో మనకి 200/55 అని అర్థం. అంతేనే లేదా? సో కోట్లు కొడతారా? కోట్లు కొట్టండి. 5 ఒక అట్లా 5. నెక్స్ట్ 5 4 20. అంతేనే లేదా? సో 11తో నెట్ అవుతుంది. 11 ముళ్ళ 33. అంటే ఇంకెంత మిగులుతుంది?
7/11%. ఏది ఇది ప్రాఫిట్. రైట్, చూడండి మనకి ఏమి ఇచ్చినట్టు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఒక యాపిల్ను 9 రూపాయలకు బదులుగా 12 రూపాయలకి విక్రయిస్తే అన్నాడు. చెప్పేదినండి, ఇక్కడ 9 రూపాయలకి విక్రయించే బదులు ఎందుకు విక్రయించినాడంట, 9 రూపాయలకు అమ్మే బదులు 12 రూపాయలకు అమ్మితేగిన ఏమవుతుందంట, విక్రయిస్తే కొన్ని వస్తువుల యొక్క విక్రయ ధరల మధ్య వ్యత్యాసం ఇచ్చినాడు. కొన్ని వస్తువుల యొక్క విక్రయ ధరల మధ్య వ్యత్యాసం ఎంత ఇచ్చినాడు, చూడండి కొన్ని వస్తువులు అన్నాడు కదా, కొన్ని వస్తువులు అన్నాడు ఫస్ట్. సో కొన్ని వస్తువులు ఎన్ని ఉండని మనకు తెలుసా, తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటాను. కొన్ని వస్తువులు ఎన్ని ఉండని తెలీదు, ఎక్స్ అనుకుంటాను. ఇప్పుడు ఒక్కొక్క వస్తువుని ఎంత కమ్మినాడంటే ఫస్ట్ 9 రూపాయలకి అమ్మినాడంటే అప్పుడు మొత్తం ఎంత అవుతుంది డబ్బులు, సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ 9 రూపాయలకి అమ్మి తెగిన 9 రూపాయలు ఇంటూ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మొత్తము 9x అవుతుంది. ఒకవేళ వాడు ఏమంటున్నాడు అనుకుంటే అట్లా కాదు, 12 రూపాయలు అక్కడ అమ్ము, 12 రూపాయలు అక్కడ అమ్మి తెగిన అప్పుడు ఎంత అవుతుంది, అప్పుడు 12 రూపాయలు అక్కడ అమ్మిన దానికి 9 రూపాయలు అక్కడ అమ్మిన దానికి డిఫరెన్స్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు, డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 12x నుంచి 9x పోతే ఎంత 3x. దానికి ఎంత అంటున్నాడు 870 రూపాయలు అంటున్నాడు. ఎంత అంటున్నాడు 870 రూపాయలు అంటున్నాడు. అప్పుడు మొత్తం ఎక్స్ ఇచ్చుకుంటే ఏమైతే చెప్పండి, 3 1 అట్లా 3 2 6 3 9 అంటే 290. ఈ 290 అంటే మనకి ఏమొచ్చింది, 290 అనేటివి కొన్ని వస్తువులు ఎక్స్ అనుకున్నాం కదా, ఆ వస్తువుల సంఖ్య వచ్చింది. ఎంత వచ్చింది వస్తువుల సంఖ్య, ఇప్పుడు డైరెక్ట్ ఏం చెప్పొచ్చు అంటే ఇట్లా ఏం కాకుండా అట్లా, ఒకటి 9 రూపాయలు, ఇంకోటి 12 రూపాయలు, డిఫరెన్స్ ఎంత 3 రూపాయలు. ఆ 3 రూపాయలకి ఎంత ఇచ్చాడా 870. ఆ 870 3తో కొడితే 290 ఇస్తాయి నా, కొట్లు కొట్టామే 290 ఇచ్చేదే. అవే వస్తువులు అన్ని 290 వస్తువులు ఉన్నాయని ఎట్లా చెప్తావు నువ్వు అని మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు 290 వచ్చే కొట్టు కొడతాం, ఇప్పుడు తీసేసి 3 కొట్టు కొడితే 290 వస్తుంది. ఆ వచ్చిన 290 అనేది వస్తువుల సంఖ్య అవుతుంది అని నువ్వు ఎట్లా చెప్తావు అని క్వశ్చన్ అడుగుతారు కదా మీరు. ఇంకా ఇట్లా అవుతుంది. అయితే కొన్ని వస్తువులు నేను ఎక్స్ అనుకుంటే గినా ఇంకా ఇట్లా చేసేగిన 290 అవుతుంది అనమాట. నువ్వు ఇప్పుడు నేను ప్రొసీజర్ చెప్పేటప్పుడు నువ్వు ఇట్లా చెప్తాను నేను, కానీ నువ్వు ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంకా అప్పుడు ఏం చేయాలా, డిఫరెన్స్ చేసి 3తో కొడితే 290 వచ్చే వస్తువుల సంఖ్య అవుతుంది. ఎందుకైతే ఇట్లా అవుతుంది, ఇట్లా అర్థమైనా. రైట్, నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఏమన్నారు నెక్స్ట్, అన్ని యాపిల్ల మొత్తం ధర 2320 రూపాయలు ఇచ్చినాడు. మొత్తం అన్ని యాపిల్ ఉన్నాయి కదా, ఇప్పుడు అంత ధర ఎంత అంటారా 2320 రూపాయలు. రైట్, అన్ని యాపిల్ మొత్తం ధర ఎంత అంట 2320 రూపాయలు. ఒకవేళ క్వశ్చన్ ఇచ్చినాడు, మళ్ళీ ఏమి ఇచ్చినాడు చూడండి, లాభము 25% అయితే, లాభం ఎంత అంట 25% అయితే ఒక యాపిల్ అమ్మకపు ధర ఎంత అని అడుగుతున్నాడు. ఒక యాపిల్ ఎంత, మొత్తం ఉండేది ఎన్ని ఉండే యాపిల్ 290 ఉండే, వాటి యొక్క కాస్ట్ ప్రైస్ ఇచ్చినాడు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. ఒకటి ఎంత అయితే అనేది ఎంత లాభం వస్తుంది అంటారా 25% లాభం అన్నది. 25% అంటే ఎంత 1/4. 1/4 అంటే ఏమైతుంది 5/, అంతే కదా, కొట్లు కొట్టండి ఇక్కడ సింపుల్గా. సో 4 5 20, 4 ఎంబల 22, 0 ఉండదు కదా 0. మరి ఇంటి చేద్దాం మీరు 580 ఇంటూ 5. ఇది మొత్తం ఇదేమిది సెల్లింగ్ ప్రైస్, ఇది అంతేనే కదా. వాడు ఇది ఇచ్చిండేది ఏమిది కాస్ట్ ప్రైస్ ఇచ్చిండేది ఫస్ట్ ఇది ఇంత కాస్ట్ ప్రైస్. తర్వాత మనం ఏం కనుక్కున్నామే సెల్లింగ్ ప్రైజ్ అనుకున్నాం. వాడు ఒకటి ఎంత అడుగుతున్నాడు, ఒకటి ఎంత అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి 290, అంతేనే లేదా, సింపుల్. 0 0 క్యాన్సిల్. 29 ఒక అట్లా 29 రెంట్ల 5 రెంట్ల 10. సో ఒక ఆపిల్ ధర ఒక ఆపిల్ పండు నమ్మిండేది ఎంత 10 రూపాయలు. 229 చూడండి లెక్కలు. ఇక్కడ చూడండి ఈ లెక్కని మీకు ప్రొసీజర్ చెప్తాను, షార్ట్ కట్ కూడా చెప్తాను. రైటా, ఫస్ట్ ప్రొసీజర్ నేర్చుకోండి. రైటా, చూడండి ఏమి ఇచ్చినాడంటే ఒక చొక్కా ధర 10% పెరిగింది అన్నాడు. సో 10% అన్నాడు. సో 10% పెరిగింది అని కష్టం. 10% అంటే ఏమైతే చెప్పండి 1/10. అంటే నార్మల్గా చూడండి, ఫస్ట్ 10 భాగాలు ఉంటే గిన ఏమవుతుంది అంటే అది 11 భాగాలు అవుతాయి. లాభం అనేది ఇక్కడ చొక్కా ధర అనేది పెరిగిందంట. రైటా, ఫస్ట్ ఒక 10 భాగాలు ఉంటుంది, ఏమవుతుందంట 11 భాగాలు అవుతుందంట. చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చినాడంటే తర్వాత అదే లాభ శాతాన్ని కొనసాగించేందుకు, అంటే ఇక్కడ చూడండి అదే లాభ శాతాన్ని కొనసాగించేందుకు చొక్కా అమ్మకపు ధరను సవరించిన ఒక వ్యాపారి అమ్మకపు ధరను సవరించిన తర్వాత
ఒక చొక్కాను విక్రయించడం ద్వారా 30 రూపాయలు ఎక్కువ లాభం వచ్చిందంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆ వస్తువు 10 రూపాయలు ఉంటుంది. తర్వాత ఏమైందట 11 రూపాయలు అయిందట. ఇప్పుడు అమ్ముతున్నాడు కదా, అంటే 10 రూపాయలకి 10 రూపాయలు ఉన్నప్పుడు 10 రూపాయలు పడినప్పుడు అమ్మేటప్పుడు ఎంతైతే లాభ శాతం వస్తుందో నెక్స్ట్ అది 11 రూపాయలు అవుతుంది కదా. ఇప్పుడు ఎంత అయింది, అది 11 రూపాయలు అయింది. ఇప్పుడు కూడా కొంత ధరకు అమ్ముతాడు. ఇక్కడ కూడా లాభశాతము ఫస్ట్ అయితే ఎంత లాభశాతం వచ్చిందో ఇక్కడ కూడా అంతే లాభశాతం వస్తుందంట. శాతం ఒకటి ఈక్వల్, లాభం ఈక్వల్ కాదు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు క్వశ్చన్. ఒక వస్తువు యొక్క చొక్కా ధర అనేది 10% పెరిగిన తర్వాత రైట్, ఇప్పుడు ఫస్ట్ పెరగక ముందు ఎంత ఉంటుంది, 10 భాగాలు ఉండదు అది వస్తువు యొక్క కొన్న ధర కాస్ట్ ప్రైజ్. తర్వాత ఇప్పుడు ఎన్ని భాగాలు అవుతుంది కాస్ట్ ప్రైజ్, 11 భాగాలు అవుతుంది. కాస్ట్ ప్రైజ్ పెరిగింది అంతే. అప్పుడు ఈ వస్తువుని కొంత ధరకు అమ్ముతాడు, ఈ వస్తువుని కూడా కొంత ధరకు. ఈ రెండు అమ్మినప్పుడు రైట్ లాభ శాతం అనేది ఈక్వల్ అని చెప్తున్నాడు. రైట్, అది చూడండిగా. అదే లాభ శాతాన్ని కొనసాగించేందుకు అంటే పెరగక ముందు అమ్మినప్పుడు వచ్చే లాభ శాతము, పెరిగిన తర్వాత అమ్మినప్పుడు వచ్చే లాభ శాతం రెండు అనేవి ఎట్లుంటాయంట, ఒకే రకంగా ఉండేటట్టు చేసినాడంట. అట్లా చేసింటే లాస్ట్కి ఏమైపోయిందంటే కష్టం అంటే ఇప్పుడు ఈడైతే ఎంతైతే లాభం వచ్చేదో ఇక్కడ ఎంత లాభం వస్తుంది అనుకంటే 33 రూపాయలు ఎక్కువ లాభం వస్తుందంట. ఏమవుతుంది అది 33 రూపాయలు 30 రూపీసా, 30 రూపాయలు ఎక్కువ లాభం వస్తుంది దానికష్టం అంటున్నాడు. అర్థమైనా? సో ఇప్పుడు జాగ్రత్త చూడండి. నేను దీన్ని ఏమనుకుంటానంటే మనకి కొట్లు కొట్టే కొంచెం ఈజీ కావాలి కాబట్టి దీన్ని ఏమనుకుంటానంటే దీన్ని 100 అనుకుంటా. ఇది ఎంత అవుతుంది అప్పుడు 110 అవుతుంది, అంతేనా? సో రెండు సందర్భాల్లో వచ్చిన లాభ శాతం ఏమనుకుంటానంటే X% అనుకుంటాను. ఎంత అనుకుంటాను, X% లాభ శాతం అనుకుంటాను, ఎందుకంటే రెండు ఈక్వల్ అనేది కదా. సో చూడండి, అప్పుడు ఈ వస్తువుని అమ్మిన ధర ఎంత అవుతుంది చెప్పండి. ఫస్ట్ ఇది 100 రూపాయలు అనుకుంటే లాభ శాతం ఎంత అనుకున్నాను, X% కదా. సో నన్ను ఎప్పుడైనా కానీ మీకు ఎంత చెప్తే 10% లాభం వస్తే 100 కలపాలి, అప్పుడు 110 అవుతుంది. ఇప్పుడు X% అంటున్నాను, అప్పుడు Xనే కదా కలపాల్సింది. సో ఎంత అవుతుంది 100 ప్లస్ X బై 100. ఇది ఆ వస్తువు యొక్క అమ్మిన ధర అవుతుంది, అంతేనే కదా. ఈ వస్తువు అమ్మిన ధర లాభం వచ్చిందంటే లాభం కలిపిన తర్వాత ఏమవుతుంది, అమ్మిన ధరే కదా వచ్చేది, అమ్మిన ధర వస్తుంది. నెక్స్ట్ ఏమంటే ఈ సందర్భంలో చూడండి, ఈ సందర్భంలో అప్పుడు ఏమవుతుంది, ఇది 110 రైటా. ఇక్కడ కూడా మనకి లాభ శాతం ఎంత వస్తుంది అంటున్నాడు, సేమే కదా, అంటే X% కదా. అప్పుడు ఇది ఏమైతుంది చెప్పండి, 100 ప్లస్ X బై 100. 110 ఎందుకు వస్తుంది, సేమ్ అదే కదా. ఇక్కడ కూడా X% అంటే 100 ప్లస్ X బై 100 అదే కదా వచ్చేది అది. కాకపోతే ఇక్కడికి వచ్చిన డబ్బుల కంటే ఇక్కడ వచ్చే డబ్బుల కంటే లాభం వస్తుందంటే ఇంకా 30 ఎక్కువ డబ్బులు ఎక్కువ వస్తాయంట. ఎంత ఎక్కువ వస్తాయంట, 30 రూపాయలు ఎక్కువ. 30 రూపాయలు ఎక్కువ, ఎంత 30 రూపాయలు ఎక్కువ. అప్పుడు ఈ రెండు ఈక్వల్ కావాలంటే, ఈ రెండు ఈక్వల్ చేయాలంటే ఆ 30ని యూతలకు పూర్తి అయిపోతుందనే లేదా, అంతే కదా. ఇప్పుడు ఈ వస్తువుని పెరిగిన తర్వాత అమ్ముతున్నాడు కదా. ఇప్పుడు అమ్మేటప్పుడు ఇప్పుడు నార్మల్గా అమ్మేదానికంటే ఇక్కడ అమ్మిన తర్వాత ఎంత వస్తుంది అంటే 30 రూపాయలు ఎక్కువ వస్తుంది అని అర్థం. ఎంత వస్తుందట 30 రూపాయలు ఎక్కువ. అప్పుడు ఈ రెండు సమానం కావాలంటే 30 దీన్ని 30 రూపాయలు పెంచితే అయిపోయి కదా. అప్పుడు దీని అమ్మిన వాళ్ళు ఇది అమ్మిన వాళ్ళు రెండు ఏమవుతుంది, అంతేనే లేదా. ఏమంటే అర్థమైంది, అర్థం కాలేదు, అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని ఈ 30ని అవతలకు పంపేయండి, ఈ 30ని అవతలకు పంపేయండి. పంపిస్తే లేకపోతే చూడండి సింపుల్ రా, ఇంటి చేయండి దీన్ని మన నార్మల్గా ఇక్కడ, లేదంటే దీన్ని 30 యూతలకు బట్టి దీన్ని యూతలకు తీసుకురా. దీన్ని యూతలకు తీసుకున్న ఏమైతే చెప్పండి, 100 రైట్, 100 ఇంటూ 100 క్యాన్సిల్ అవుతుంది అంటే 3000 అవుతుంది కదా. దీన్ని కూడా పెట్టుకున్నారు కదా, దీన్ని ఎట్లా విడిచిపెడతారు, దీన్ని ఇక్కడ రైట్ చేస్తారా, రైట్ మీరు చేస్తారంటే చేయండి, సర్లే. 100 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది 100 ప్లస్ X తర్వాత ప్లస్ 30, అంతే కదా. అది ఇట్లా పెట్టు. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయండి. అట్లాంటప్పుడు క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ 10 యూతలకు వచ్చి ఇస్తుంది డైరెక్ట్గా, అంతేలేదు. సో యూతలకు వస్తే కదా 10, సో యూతలకు 10 వస్తుంది. దీన్ని ఇక్కడ ఇంటి చేయండి, అప్పుడు ఏమవుతుంది 11 ఇంటూ 100 కష్టం 1100 కదా ఇది. తర్వాత 11 ఇంటూ X అంటే 11X. ఇక్కడ చేయండి 10, చెప్పండి 1000, తర్వాత 10X, తర్వాత 300, అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు 1100 ప్లస్ 11X. సో మామూలు ఇక్కడ 1300 అవుతుంది కదా, 1300 కదా ఇది. సో ఇక్కడ 1100 ఉంటుంది. సో 1300 నుంచి 1100 అంటే ఎంత 200. సో ఈ 10X అవతల పోతే ఏమవుతుంది, అంటే మనకి X ఈజ్ ఈక్వల్ టు 200. అంటే X అంటే మనం ఏమనుకునేది, లాభ శాతం అనుకునేది. ఏమనుకునేది, లాభ శాతం. మనకు క్వశ్చన్ అడిగిండేది ఏం చూడండి అట, లాస్ట్కి ఏమడిగినాడు, అయితే కొత్త లాభం ఏమిటి అన్నాడు. ఏమడిగినాడు, కొత్త లాభం ఏమిటి అని క్వశ్చన్ అడిగినాడు. సో మనకు కొత్త లాభం అనేది మనం ఎట్లా కనుక్కున్నాం చెప్పండి, కొత్త లాభం అనేది ఎంత కనుక్కున్నా. ఇప్పుడు కాస్ట్ ప్రైజ్, మనకి కాస్ట్ ప్రైజ్ ఎంత అనుకున్నాం ఇక్కడ 110 రూపాయలే కదా.
సో 110 రూపాయలు ఇంటూ మనకు లాభ శాతం ఎంత వచ్చేది 200. అంటే 200 + 100 ఎంత అవుతుంది? మాకు కూడాలి కదా, ఎంత లాభం వచ్చింటుందో 100 కూడాలా. అప్పుడు 200 లాభ శాతం అంటే ఎంత అవుతుంది? అది 300 అవుతుంది. సో 300 బై 100 అంతేనే కదా, సింపుల్. సో 0 0 క్యాన్సర్, 11 ముళ్ళ, సో 330 రూపాయలు. సో ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ లో మీకు ఇది యాభై కనిపిస్తుంది నేను మీకు ఆప్షన్స్ లోన. సో కొత్త లాభం అనేది ఎంత వచ్చింది మనకి అన్న? ఇదంతా ఏంటికి రామాయణం ఇంతోటి చేయాలి లెక్కల అంటే ఇది యాక్సిడెంట్ ప్రొసీజర్. బట్ ఇంతోటి మనం ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినా కొన్నవేళ చూడండి, కొన్నవేళ చూడగా ఒక చొక్కా ధర 10% పెరిగిందంట. పెరిగిన తర్వాత అదే లాభ శాతాన్ని కొనసాగించేందుకు రైటా అదే లాభ శాతాన్ని కొనసాగించేందుకు చొక్కా అమ్మకపు ధరని సవరించినాడు. రైట్, అంటే ఇక్కడ లాభ శాతము కొన్నవేళ అనేది సేమ్ రేట్లో పెరిగిన అవకాశం చెప్తున్నాడు కదా, అంటే సేమ్ పర్సెంటేజ్ అవకాశం ఎప్పుడైనా పెరిగింది అవకాశం చెప్పినాడు అంటే సింపుల్ చూడండి 10% అనే చెప్పిండేది. సో 10% అంటే ఏమవుతుంది 1/10. బట్ దానికి ఫస్ట్ దానికి సెకండ్ దానికి లాభం ఎంత తేడా అవకాశం అంటున్నాడు. చూడండి తేడా ఎంత ఇచ్చినాడు మనకి అక్కడ 30 భాగాలే కదండి. సో అంటే మనకి ఇక్కడ చూడండి ఒక్క భాగానికి ఎంత ఇచ్చినాడు మనకి 30 రూపాయలు ఇచ్చినాడు. బట్ వాడు ఏం అడిగిన తర్వాత అమ్మిన తర్వాత కదా మనకి లాభం చెప్పేది. అప్పుడే కొనిండేది 10 రూపాయలకి, అమ్మిండేది లాభం వచ్చేది అంటే ఎన్ని భాగాలు అవుతుంది 11 భాగాలు అవుతుంది. ఒక భాగం ఎంత అన్నాడు మరి అప్పుడు మొత్తం ఎన్ని అవుతుంది మనకు అదే వచ్చింది ఆన్సర్. మరి ఇది అంటే ఏంటి చెప్తాను అంటే ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ లెవెల్ 3 లెక్కలు పోయినప్పుడు వేరే ఏమనుకోని లెక్కలు ఇంతకు ముందు చెప్పేటప్పుడు మనకి 100 + x 8 అవుతాను కష్టం మరి తెలుసుకున్నాను అది అర్థమైనా. సో 2 రాసుకున్నాండి. చూడండి ఏమి ఇచ్చినాడు 231 లెక్క. ఒక వస్తువు యొక్క బదులు 9 రూపాయలకు బదులు 12 రూపాయలకి విక్రయిస్తాడు అంటే 3 రూపాయలే కదా ఇక్కడ డిఫరెన్స్ వచ్చేది. ఎంత వస్తుంది డిఫరెన్స్? మొత్తం వస్తాయి ఎన్ని ఉంటాయి 150. సో 150/3 చేసి కానీ మనకి ఏమవుతుంది అంటే 50 వస్తువులు వస్తాయనే లేదా అవి అంతే కదా. ఇంతకుముందు చెప్పినాం 228 లెక్క అట్లాగే చెప్పిండేది. సో రైట్, అప్పుడు ఏమంటున్నాడు చూడండి నెక్స్ట్ ఏమన్నాడు చెప్పంటారా? ఈ వస్తువుల ధర 250 రూపాయలు ఇచ్చినాడు కదా, కాస్ట్ ప్రైస్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు 250 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ దీన్ని ఏం చేసినాడు అంటే లాభానికి అమ్మినాడు. అంటే ఎంత లాభం రా 20 సో 20% మనకి కష్టం ఏమైతుంది 6/5 కదా అంటే కదా. నెక్స్ట్ 5 ఒక అట్లా, సో 5 ఆర్లా అంటే ఎంత అవుతుంది 300. ఇది ఏమి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అంతే కదా, సెల్లింగ్ ప్రైస్. వాటి లాస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చెప్పండి. అయితే 21 వస్తువుల యొక్క ధరను విక్రయ ధరను కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు ఈ 300 అనేది ఎన్ని వస్తువులు ఇవి 50 వస్తువుల ధర కదా ఇది అంతే కదా. మొత్తం ఇప్పుడు 300 అనేటివి ఎన్ని వస్తువుల ధర 50 వస్తువుల ధర. వాడు కనుక్కోమనండి ఎన్ని వస్తువులు 50 చేస్తే ఒక వస్తువు ధర ఎంత వస్తుంది ఎన్ని వస్తువులు కనుక్కోమన్నాడు కాబట్టి 28 వేసుకుంటే ఇంటూ. సో సింపుల్ 0 0 క్యాన్సర్. చెప్పండి నెక్స్ట్ 5 ఆర్లా చేయండి 6 1 6 6 2 12 రైట్. నెక్స్ట్ 231 లెక్క ఇది. నెక్స్ట్ ఇప్పుడు 232 లెక్క చూడండి. ఏమి ఇచ్చిన 232 లెక్క అంటే ఒక చిల్లర వ్యాపారి 50 కేజీల కూరగాయలని హోల్సేల్ మార్కెట్లో కొన్నాడంట. అందులోని సగం కూరగాయలు 450 రూపాయల లాభానికి, మిగిలిన సగం 275 నష్టానికి అమ్మితే రైటా. చూడండి ఇక్కడ అందులో సగం ఏం చేసినాడంట లాభానికి అమ్మినాడంట. ఎంత లాభానికి అమ్మినాడు 450 రూపాయలు లాభానికి అమ్మినాడంట. తర్వాత ఏం చేసినాడు చూడండి మిగిలిన సగాన్ని 275 రూపాయలు నష్టానికి అమ్మినాడంట. రైట్, మిగిలిన సగం ఏం చేసినాడంట నష్టానికి అమ్మినాడంట. అమ్మితే 2 వస్తువుల యొక్క అమ్మకపు ధరల మధ్య భేదము 1 కిలోకి ఎంత అని అడుగుతున్నాడు. 1 కిలోకి ఎంత అడుగుతున్నాడు. అర్థమైనా? అర్థం కాలేదు లెక్క. చూడండి మొత్తం ఎన్ని కేజీలు ఉన్నాయి 50 కేజీలు ఉన్నాయి. ఈ 50 కేజీలు ఏం చేసినాడంటే సగం సగం చేసినాడు. అంటే ఇవి 25 కేజీలు ఉంటాయి, ఇంకోటి 25 కేజీలు ఉంటాయి. సగం సగం చేసినాడంట. ఒక సగం అమ్మినప్పుడు ఏమొచ్చిందంటే లాభం వచ్చిందంటే ఎంత వచ్చిందంటరా 475 రూపాయల 450 రూపాయలు వచ్చిందంట లాభం. 450 రూపాయలు వచ్చిందంట లాభం. ఒక సగం అమ్మినప్పుడు. ఇంకొక సగం అమ్మినప్పుడు నష్టం వచ్చిందంటే ఎంత నష్టం వచ్చిందంటరా 275 రూపాయలు నష్టం వచ్చిందంట. అర్థమవుతుందా మీకేమన్నా?
సగం అమ్మినప్పుడు 450 రూపాయలు లాభం వచ్చిందంట. ఇంకొక సగం అమ్మినప్పుడు అదే చెప్పిండేది చూడండి. మిగిలిన సగం 275 నష్టానికి అమ్మినాడు. రైట్. అయితే ఊరలు కూడా అడిగిండేది చూడండి, అమ్మకపు ధరల మధ్య భేదం ప్రతి కిలోకి ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఈడ ఎన్ని కిలోలు అమ్మినప్పుడు లాభం వచ్చింది? 25 కిలోలు అమ్మినప్పుడు 450 రూపాయలు లాభం వచ్చింది. అమ్మినప్పుడే కదా లాభం వచ్చేది, అమ్మినప్పుడే నష్టం వచ్చేది. నష్టము లాభం చెప్పినట్టే వాడు ఏమి ఇచ్చినట్లు, అమ్మిన ధర మీకు ఇచ్చినట్లే కదా. ఇప్పుడు డిఫరెన్స్ కనుక్కోమన్నాడంటే ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కుంటే చాలు కదా. సో చెప్పండి, ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉండదు? ఎంత ఉండదు? 450కి 275కి 175. ఒక వస్తువుకి అడిగినాడు, అన్ని వస్తువులకి అడిగినాడు. చెప్పండి, ఎన్ని వస్తువులకి అడిగినాడు? ఒక వస్తువుకి అంటే ప్రతి కిలోకి ఎంత ఒక్కొక్క వస్తువుకి సంబంధించి. ఇప్పుడు ఇది ఎన్ని కిలోలు ఉంటాయి మొత్తం? 25 కేజీలు. ఇవి 25 బై 25 అంతేనే కదా. చూసుకోనండి, ఎందుకంటే ఇది సపరేట్ కదా లాభం, ఇది సపరేట్, అంతేనే కదా. సో మనకి ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి? దీంట్లో 25 ఉన్నాయి, దీంట్లో కూడా 25. సో మనకు ఊరలు 25 కదా తీసుకోవాల్సింది, 50 వేయకూడదు. జాగ్రత్త చూసుకోండి ఇక్కడ. రైట్. చూడండి, కొట్టు 50 వరకు పోతుంది. 25 7. మనకి ఇక్కడ 7 అనేది ఆన్సర్ అవుతుందా? కాదు. అది చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? మీకు క్వశ్చన్ ఇంకా కరెక్ట్ చెప్పలేరు మీరు. క్వశ్చన్ ఏం చెప్పినట్టు చెప్పండి. ఆ రెండు వస్తువుల యొక్క అమ్మకపు ధరల యొక్క భేదము ప్రతి కిలోకి ఎంత అని కష్టం అంటున్నాడు. ప్రతి కిలోకి ఎంత అని కష్టం. ఇప్పుడు ఎన్ని కిలోలు వస్తాయి మనకి? ఇప్పుడు 7 కిలోలు అనేది ఎట్లా వస్తాయి? రావు కదా. సో 370 చూడండి, ఇక్కడ మీరు మనకి ఏం మిస్టేక్ చేసినాం మనం. 450 ఉండదు, ఇక్కడ 275 ఉన్నది. ఎంత వచ్చిందా మనకి? 175. 175. ఎన్ని కేజీలు అని చెప్పినాడు మనకి? 50 కేజీలు మొత్తమా? 50 కేజీలు చేస్తే రాదు కదా. ప్రొసీజర్ చేద్దామండి దీనికి. షార్ట్ కట్ ఏం వర్కౌట్ అవుతుంది ఇది. వెయిట్ 175. ఇది వచ్చేసి ఆగండి, ఇది లాభము నష్టం కదా చెప్పిండేది. ఒకటి లాభము ఒకటి నష్టం అంటున్నాడు చూడండి. మీరు రెండు, ఒకటి లాభము ఒకటి నష్టం. మనం మైనస్ ప్లస్ వస్తే ఏం చేయాలా? లాభము నష్టం వచ్చినప్పుడు కూడాలా. ఒక 2 లాభం వస్తే ఏం చేయాలా? తీసేయాలా. 2 నష్టం వస్తే ఏం చేయాలా? తీసేయాలి. ఒక లాభం ఒక నష్టం కదా చెప్పిండేది. సో మనం భేదం అన్నప్పుడు ఏం చేయాలి? మనం రెండింటిని కలపాలి కదా. మరి తీసేసి చెప్తున్నారే మీరు. ఒకటి ప్లస్ ఒకటి మైనస్. మనకి ఎప్పుడు వచ్చినా కానీ మనం ఏం చేయాలా? ఒక లాభము ఒక నష్టం వచ్చేదంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఏం చేయాలి? ఎప్పుడంగానే కూడాలి కదా. మరి కూడాలి ఎంత అవుతుంది? ఇది 725 అవుతుంది. 725 బై మనకి ఎన్ని వస్తువులు ఉండేవి? 25 కదా ఉండేది. ఇక్కడ 20, ఇక్కడ 25, 25 కదా మనకి వచ్చేది. 25. చెప్పండి, ఎక్కడ వరకు పోతుంది? కొట్లు పోతుంది నేడన్నా. 25 2 50 అంతేనా? సో మళ్ళీ 22 మిగులుతుంది, అంటే 225 అవుతుంది. సో 225 అంటే 25 9 పోతుంది కదా. సో మనకి 29 అనమాట. సో మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 29 వస్తుంది. లేదు ప్రొసీజర్ చేయాలన్నా కూడా చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ లాభము నష్టం అనేది జాగ్రత్త చూసుకోవాలి. లాభము నష్టం ఇచ్చినాడంటే కూడాల, లాభం ఇచ్చినాడంటే తీసేయాల. ఒకవేళ నష్టం ఇచ్చినా కానీ తీసేయాల. అదొకటి గుర్తుపెట్టుకోండి. 25 అని అంటే విభజించినాడు కదా. ఇప్పుడు 25 వస్తువులు అన్నట్లా, ఇది 25 వస్తువులది, ఇది 25 వస్తువులది, అంటే సపరేట్ చెప్పినాడు కదా. 25 విడిదీసి చెప్పినాడు కాబట్టి ఇది ఒకవేళ చెప్పినట్లు ఓవరాల్గా చెప్పింటే ఓకే. ఇక్కడ 50 వేసుకొని చేశారు నేడా. 50 కాదు కదా. ఇప్పుడు నార్మల్, ఇప్పుడు 25 కేజీలు, ఇది ఒకటి 25 కేజీలు సపరేట్. ఇంతకు ముందు కూడా చూడండి, ఇంతకుముందు మనం ఓవరాల్గా ఇంతకుముందు చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తుంటే వస్తువుల్ని కూడకూడదు కదా. ఈ వాల్యూని మాత్రమే కూడతాం. రైట్. ఈ వాల్యూని మనకి డిఫరెన్స్ ఇదే కదా మనకి. 25 వేసుకుని చేయాల. వస్తువుని విడిదీసి చెప్పినాడు వాడు, విడిదీకొకున్నట్టు చెప్పింటే 50.